నాయనా నీ వాక్కులు మాకు మీరు దయచేయి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో సహాయం చేయి. లైవ్లో నీ వాక్కులు వెళ్ళాలి. వీటిని మీరు ఆశీర్వదించండి. చిన్న ఎక్విప్మెంట్స్ మీరు దీవించండి ప్రభా. అనేకులు దీవెనకరమైన సేవగా ఈ సేవ ఉండాలి. ప్రజల హృదయాలను మీరు తెరవండి. సహాయము మీరు చేయండి. ఇంతవరకు మీరు దయ చూపుతున్నందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ సేవలో నాణ్యమైన ఆత్మలు మాకు దయచేయమని, ఈ గ్రామాన్ని, ప్రాంతాన్ని దర్శించి మార్చమని, మీరే మీ ఆత్మను మాతో ఉంచి మా మధ్య మీరు నిలిచి మమ్మల్ని నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పాటల పుస్తకంలో నుండి నా ఆత్మ నా అంతరంగమా 6వ పాట పాడుకుందాం. 6 అంటే 6వ పాట. నాయాత్మా నా అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. ఇన్నాళ్ళు ప్రేమించి కాపాడిన నీ ప్రభువును స్తుతించుము. నాయాత్మా నా అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. పరలోకవాసుల్ భూలోకవాసుల్ కొన్ని అడతరమే నీ మహిమన్. పరలోకవాసుల్ భూలోకవాసుల్ కొన్ని అడతరమే నీ మహిమన్. నాయాత్మాన అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. తరతరములకు మార్పు చెందని అంతములేని దేవుని. తరతరములకు మార్పు చెందని అంతములేని దేవుని. నాయాత్మాన అంతరంగమా నా ప్రభువున్ స్తుతించుము. నీ దోషములు లోపములన్నీయు క్షమించి మరచు దేవుని. నీ దోషములు లోపములన్నీయు క్షమించి మరచు దేవుని. నాయాత్మాన అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. వ్యాధిలో బాధల్లో దయ చూపించి స్వస్థత ఇచ్చిన దేవుని. వ్యాధిలో బాధల్లో దయ చూపించి స్వస్థత ఇచ్చిన దేవుని. నాయాత్మాన అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. కరుణను కిరీటముగా నీకు ధరింపచేసిన దేవుని. కరుణను కిరీటముగా నీకు ధరింపచేసిన దేవుని. నాయాత్మాన అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. అనుదినమున హృదయమ నీవు స్తుతించు ప్రభుని మనసారా. అనుదినమున హృదయమ నీవు స్తుతించు ప్రభుని మనసారా. నాయాత్మాన అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. ఇన్నాళ్ళు ప్రేమించి కాపాడినా నీ ప్రభువున్ స్తుతించుము. ఇన్నాళ్ళు ప్రేమించి కాపాడిన నీ ప్రభువును స్తుతించుము. నాయాత్మ నా అంతరంగమా నీ ప్రభువున్ స్తుతించుము. 244. ఇన్నాళ్ళు ప్రేమించి కాపాడిన ప్రభువుని స్తుతించాలి. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా
అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దుష్టులకు శాశ్వత ముక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని. నాదుని స్మరింపతరింప, నాదుని స్మరింపతరింప. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. పైనున్న మందునా యేసు నామములో శక్తి కలదు శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో శక్తి కలదు శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో రోగశుద్ధి. విశ్వసించిన మోక్ష సమృద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా పైనున్న ఆకాశమందు క్రిందన్న భూలోకంలో ఏ నామములో రక్షణ లేదు. యేసు నామము మాత్రమే రక్షించే నామము. ఆ యేసు నామాన్ని మనం కలిగి అనేకులకి యేసే ప్రేమను మనం అందించినట్లుగా ప్రభు దయచూపును గాక. దేవుని వాక్యం పోయిన వారమే విన్నాం, పోయిన వారమే వాక్యం విన్నాం. మదర్స్ డే, తల్లుల దినోత్సవం. తల్లిని దైవ భయములో పెంచిన తల్లి గురించి హిజ్కియా తల్లి కాదు, మోషే తల్లి. మోషే తల్లి అక్కడ విన్నాం, అక్కడ కదా మోషే తల్లి ఉంది. ఇక్కడ హిజ్కియా గురించి విన్నాం. హిజ్కియా తల్లి ఎంత దైవభయం కలిగిన తల్లి, యదిద్యా అని విన్నాం కదా. ఎలాగా దైవభయంలో పెంచిన తల్లి కాబట్టి మొదటిసారిగా రాజైన వెంటనే మొదటి దినము, మొదటి నెల, మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి దినానే మందిరానికి వెళ్ళి మందిరాన్ని పరిశుభ్రపరిచాడు అని విన్నాం. ఆ తల్లి పేరు, ఆమె పేరు అబియా, యెహోవా నా తండ్రి. హిజ్కియా తల్లి పేరు అబియా, జకర్యా దైవజనుని కుమార్తె. అబియా అంటే యెహోవాయే నా తండ్రి అని అర్థము అని విన్నాం. ఓకే, హిజ్కియా ఎంత విలువగా యెహోవాయే నా బలం, దేవుడే నాకు బలమని దేవుడి మీద ఆధారపడినటువంటి హిజ్కియా గొప్ప రాజు అయ్యాడు. కాబట్టే దైవభేమలో తల్లి పెంచింది, కాబట్టే దేవుని ముందు పెట్టాడు, దేవుడు మందిరాన్ని దేవుని సేవకుల ముందు పెట్టాడు. కాబట్టే రాజ్యం సుభిక్షంగా ఉంది. శత్రువులు దండెత్తినా దేవుడు జోక్యం చేసుకున్నాడు. 185,000 మంది సైన్యం చచ్చిపోయారు. కొడుకులే నా బిడ్డల మీదకి వస్తావరా నువ్వు, నా సేవకుడు రాజుగా నియమించిన నా సేవకుడి మీదకి వస్తావరా నువ్వు అని కొడుకుల్ని రేపితే కొడుకులే తండ్రిని గుడిలో ఉన్నవాడిని చంపేశారు. ఎంత దుఃఖం కదా. హిజ్కియాకు వ్యతిరేకంగా నిలబడిన సన్హెరీబు రాజు
శత్రువులందరూ ఆ యొక్క అశ్షూరు సైన్యమంతా చచ్చిపోయింది యుద్ధంలో. దుఃఖంతో గుళ్ళోకి వెళ్ళి దేవతను పూజిస్తూ ఉండగా కొడుకులే వచ్చి చంపేశారు తండ్రిని. ఎంత దుఃఖం! దేవుని భయములో నడిచినటువంటి హిజ్కియా రాజ్యాన్ని కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ప్రభువులో నడుద్దాం, ప్రభుని కలిగి ఉందాం, ప్రభు భద్రతలో మనం ఉందాం. మదర్స్ డే, దైవ భయం కలిగిన తల్లి బిడ్డలను పెంచినప్పుడు ఎంతమందికి దీవెనయ్యింది. దైవ భయం కలిగి మా తల్లిగారు ఉదయాన్నే 5 గంటలకు లేచి కన్నీరు కాచేవాళ్ళు. ఏమయ్యారా? కన్నీటితో మా తల్లి ప్రార్థించేవారు. 5 మగపిల్లలు, ఒక అక్క, అందరం కాపాడబడ్డాం. దేవుని సేవ చేసేవాళ్ళమయ్యాం. మా అమ్మగారికి దేవుడు చెప్పిన మాట యెషయా గ్రంథము. ఎప్పుడు మా అమ్మ మాట పెట్టి ప్రభువుని అడుగుతూ ఉండేవాళ్ళు. ప్రభువుని అడిగేవారు. 59:21. నేను వారితో చేయ నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మ నేను నీ నోటి నుంచిన మాటలు నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. నీ మీద ఉన్న ఆత్మను పిల్లల మీద పెడతా. అంతేకాదు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతురు, వారికి అధిక విశ్రాంతి కలుగునని కూడా ప్రభు చెప్పాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, వారికి విశ్రాంతి, అధిక విశ్రాంతి నేను ఇస్తా. నా బిడ్డలు వారు. ప్రియులారా, ప్రభు దగ్గర నుండి వాగ్దానాలు పొందుకున్న మా తల్లి ప్రభు కొరకు పెంచింది, ప్రార్థించేది, ఉదయాన్నే లేచి కన్నీరు కార్చేది. ఆమె కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదు. మమ్మల్ని అందరినీ రక్షలకు నడిపింది. ముఖ్యంగా మా ఇంట్లో అందరిలో చివరికి యేసుప్రభు నమ్మింది నేనే. యేసుప్రభు దేవుడు కాడు అని బహుగా ద్వేషించా. అలాంటి నన్ను కూడా మార్చింది. మార్చడమే కాదు, ఇలా ఆయన సేవ చేసే సేవకుడుగా చేసింది. ఆ ప్రేమమైన ప్రేమ నాలాంటి బుద్ధి లేని వాటిని కూడా మార్చింది. యేసుప్రభు దేవుడు కాడు అని బహుగా ద్వేషించాను. నాలాంటి వాటిని ఆ ప్రేమమయుడు దర్శించడమే కాకుండా, మార్చడమే కాకుండా, నువ్వే నా పని చెయ్యాలి అని ఆయన పనికి నన్ను పిలిచాడు. ఎంతమంది దీవెనలోకి వస్తున్నారో కళ్ళారా నేను చూస్తున్నా. అలాగా అమ్మగారు, నా భార్య, ఆమె ప్రార్థించేవాడు. ఉదయం 5 అయితే ఆమె మంచం మీద ఉండరు, ఒంటరిగా ప్రభు పాదాలు గడుపుతారు. కాలేజీ నుండి వచ్చిన వెంటనే లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేశారు. కాలేజీ నుండి వచ్చిన వెంటనే స్నానం చేసి మోకరించేవాళ్ళు. ఎప్పుడు చూసినా అమ్మ ప్రార్థన, దేవుడు, బైబిల్. సెలవుల్లో ఇంట్లో ఉన్నారు అంటే బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆమె కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థన సేవను కాపాడింది. బిడ్డలనిద్దరినీ గొప్పవాళ్ళుగా చేసింది. రక్షణ చిన్నప్పుడే 13 సంవత్సరాల లోపే 12కే రక్షణలోకి వచ్చారు, ప్రయోజకులుగా అయ్యారు. ప్రభువులో ఉన్నప్పుడు నీవు చేసిన తల్లిగా నువ్వు చేసే ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. కాబట్టి ఆ ప్రార్థన కొనసాగించండి, ప్రభువులో నడవండి, ప్రభు దీవెన పొందుకోండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఒక్కరు ప్రార్థించండి. మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి.
ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాము తండ్రి. మీరు నాకు మొరపెట్టుదురేని, ప్రార్థన చేయొచ్చు వత్తురేని మీ మనవి ఆలకిస్తాను అన్నావు. మొరపెట్టండి ఉత్తరమిస్తాను అన్నావు. మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నామయ్యా. మీరే మాకు ఉత్తరం ఇచ్చి మమ్మను సర్వసత్యములోకి నడిపించండి. అనేకులకు దీవెనకరముగా మా జీవితము ఈ సేవ చేయండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవను మీరు ఆశీర్వదించండి తండ్రి. అనేకులకు దీవెనకరముగా ఈ సేవను చేయండి. లైవ్లో కూడా నీ వాకులు వెళుతుండగా ప్రజల హృదయాలు తెరవండి. వాక్యం విని ఒక మేలు దీవెన పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నైనా మా ప్రియులు, మా కన్నులు మీరు తెరవండి. అనేకులు దీవెనకరముగా మా జీవితాలు ఉండునట్లుగా దయచూపండి. మీరే మీ ఆత్మను మాతో ఉంచి కృప చూపమని, ఈ దినం మాకు కావలసిన వాకులు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి. మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీకు ఇష్టం లేనిది ఏది మా జీవితంలో ఉండనియొద్దయ్యా. మీకు ఇష్టలైన వారికే కదయ్యా భూమి మీద సమాధానము. మీకు ఇష్టలుగా బ్రతుకుతూ సమాధానం పొందుకొని అనేకులకు ఈ సమాధానము పంచువారిగా చేయి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. తలుపు దగ్గరికి రా. ఓకే, ఏంటి వద్దు, కూర్చో. ఇందాక వెళ్ళాలి, ఇందాక టైంలోనే వెళ్ళాలి. మధ్యలో వాక్యం స్టార్ట్ చేశాక లేస్తే ఒప్పుకునే పనే లేదు. లేచినా నిద్ర పోయినా కుదరదు. ప్రభు వాక్యం అందించేటప్పుడు బహు వేగంగా పరిగెడుతుంది వాక్యం, అందుకోవాలి. ఓకే, దేవుని వాక్యానికి వెళదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. 17వ వచనము. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ సంగతులు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమి అని అడుగగా, ఇక్కడ 3 పాటలు కనపడుతున్నాయి. గుర్తుపట్టలేకుండా నెంబర్ 1, 2 కన్నులు మూయబట్టం 3, 2, మూడవది ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న మాటలు. ఈ 3 మాటలు ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి తండ్రి. సత్యమైన దేవుడు మీరు కదా, సర్వసత్యంలోకి నడిపించేది మీరు కదా. కాబట్టి మీరే మాకు సహాయం చేయండి. ఈ వాక్కులు మమ్మను సర్వసత్యంలోకి నడిపించినట్లుగా దయచు. మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించి ఇవి వాక్యం గ్రహించుకునే మనసు, లోబడే హృదయం, మీ కొరకు బ్రతికే జీవితం మాకు దయచేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన చెప్పినట్టుగానే సజీవుడే లేచాడు. మనం ఆరాధించేది చనిపోయినటువంటి లేక నశించిపోయిన దేవుడిని కాదు. మనం ఆరాధించేది సజీవుడైన దేవుడిని. ఆ దేవుని వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ఈ దేవుడు ఎవరు? 18వ వచనము.
నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడైన దేవుడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు, మృతుడయ్యాడు కానీ యుగ యుగాలు సజీవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో ఏ జగాలలో లోకమంతా యేసయ్యే దేవుడు. ఆయన మనల్ని రక్షించాలని నరావతారికి ఈ లోకానికి వచ్చాడు. ఆదాము అవ్వలు చేసిన పాపం వలన మరణం వారు పొంది ఉంటే దేవుని ఆజ్ఞలు మీరి మరణాన్ని లోకానికి తీస్తే, పాపము తండ్రి అయిన దేవుడికి మానవుడిని దూరం చేస్తే, దూరమైన మానవుడిని మళ్ళీ తండ్రితో ఐక్యపరచాలంటే అడ్డమైన పాపాన్ని తీసివేయటానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభులో జన్మ కర్మ పాపాలు లేవు. పురుష ప్రమేయం లేకుండానే ఆదాము ఈ లోకానికి వచ్చాడు. స్త్రీ ప్రమేయం లేకుండానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పురుష ప్రమేయం లేకుండానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. స్త్రీ గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఈ దేవుడు రక్షకుడుగా వచ్చారు. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. పాపరహితుడు యేసు ప్రభు. కాబట్టే మరణము ఆయనను ఏమీ చెయ్యలేకపోయింది. చెప్పాడు యేసు ప్రభు ముందే, నేను మానవుల పాపరిహారార్థమై ఈ లోకానికి వచ్చాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టబోతున్నాను, 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పిన యేసయ్య చెప్పినట్టు అదే తలిపే చెప్పినట్టుగానే ఆ యేసు ప్రభు సజీవుడై లేచాడు. లేచి కొంతమంది స్త్రీలకు కనిపించాడు. వారు సంతోషంగా వెళ్ళి శిష్యులకు చెప్పారు. అలాగ వెళుతూ ఉన్న యేసు ప్రభు యెరూషలేము నుండి ఎమ్మాయి, ఆ దినమున ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉండగా యేసయ్య వారితో కలిసి నడవటం ప్రారంభించాడు. ఇద్దరు యెరూషలేములోకి వెళుతున్నారు. యెరూషలేమునకు వెళ్ళుచు యెరూషలేము నుండి ఆమడ దూరం అని ఎమ్మాయి అనే గ్రామానికి బయలుదేరారు. వెళుతూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి మధ్యకు వచ్చిన యేసయ్య, ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నాయి అని అడిగాడు. యేసు ప్రభు వారి ప్రక్కనే నడుస్తుంటే యేసు ప్రభువుని వారు గుర్తుపట్టలేకపోయారు. ఇక్కడ వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఎలాగా ఇక్కడ చదువుతున్నాము లూకా సువార్త 24వ అధ్యాయంలో 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా అయిపోయారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనము, 21వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ యేసు ప్రభుని మరియా యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయింది. ఆయన తోటమాలి అనుకుంది. 21వ అధ్యాయం 4వ వచనములో శిష్యుడైన శిష్యులు యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని చూచిన ప్రజలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనములో, మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ప్రజలు యేసు ప్రభుని ఏం చేశారట? గుర్తుపట్టేశారట. 14వ అధ్యాయము 35వ వచనము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 35వ వచనములో, వారు అద్దరికి వెళ్ళి గెన్నెసరత దేశానికి వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి
చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీనిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టమని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. యేసయ్యను గుర్తుపట్టారు. యేసయ్యను గుర్తుపడితే నీ సమస్యలు తీరతాయి. యేసయ్యను గుర్తుపడితే నీ బాధలేంటో తీరతాయి. యేసయ్యను గుర్తుపడితే నీవు అనేకులకు ఉపయోగపడతావు, కష్టాల్లో ఉన్న వారికి సహాయపడతావు. ఇక్కడ చూస్తుంటే యేసు ప్రభు గెన్నేసరతు దేశానికి వచ్చాడు. అక్కడ ప్రజలు యేసు ప్రభువుని గుర్తుపట్టారు. యేసు రక్షకుడు, ఈయన దగ్గరకు వస్తే ఏ బాధన్నా, ఏ రోగమన్నా, ఏ కష్టాలైనా తీరతాయి. మన ఇంటి పక్కన కుంటోడు ఉన్నాడు, ఆ కుంటితనం బాగవుతుంది. మన ఇంటి ఎదురుకున్న గుడ్డి ఆయన ఉన్నాడు, ఆయన బాగుపడతాడు. మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దెయ్యం పట్టినోడు ఉన్నాడు, ఎంతమంది కేకలు పెడుతూ బాధలు పడతా ఉన్నాడు, నిద్రపోనీయట్లేదు, ఆయన తీసుకొస్తే బాగవుతాడు. యేసు ప్రభు బాగు చేస్తాడు. యేసు ప్రభు బాగు చేయలేని రోగి అంటూ ఎవరో లేరు. యేసు ప్రభువును గుర్తుపట్టావా? ఈ దినాలలో మనుషులు డబ్బులు గుర్తుపడుతున్నారు, బంధువులను గుర్తుపడుతున్నారు, భూములు గుర్తుపడుతున్నారు, పోయిన పిల్లవాడిని గుర్తుపడుతున్నారు. స్కూల్లో కుప్పల మంది జనమున్నా మీ అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో గుర్తుపడుతున్నావు. నీ భర్త ఎవరో, నీ భార్య ఎవరో, నీ బిడ్డలు ఎవరో, నీ బంధువులు ఎవరో గుర్తుపడుతున్నావు. నీ ఊరు ఏంటో గుర్తుపడుతున్నావు. కానీ నిజ దేవుడు ఎవరో, నిజమైన దైవజనుడు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకే కుటుంబాలలో నష్టము సమాధానం లేకుండా ఉండే జీవితం. మార్కు సువార్త 6వ అధ్యాయానికి కూడా వెళితే అక్కడ కూడా ప్రజలు ఏం చేశారో చూడండి. గుర్తుపట్టినటువంటి ప్రజలు ఏమి చేస్తున్నారో చూడండి. ఎలాగా ఆయన వాక్యం అందిస్తున్నాడు, ప్రజలు వాక్యం వింటున్నారు. 33వ వచనం, 31, 32, 33. వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. 36వ వచనం చూడండి. గుర్తుపట్టారు. ప్రజలందరూ ఆయన దగ్గరికి పరుగున వచ్చారు. సకల పట్టణముల నుండి కాలినడకన వారి కంటే ముందుగా వచ్చారు. ప్రభు వారికి వాక్యాన్ని అందించారు, వారి ఆకలి తీర్చారు. ప్రజలు ప్రభువుని గుర్తుపట్టారు. ఈ దినాలలో గుర్తుపడుతున్న మనుషుల జీవితాలలో గుర్తుపట్టాల్సింది పట్టలేకపోతున్నారు. అనవసరమైన వాటి వెంట పరిగెడతా వారి జీవితంలో నష్టపోతున్నారు. గుర్తుపట్టవలసిన రక్షకుడిని మర్చిపోతున్నారు. ఏదో ఒకటిలేండి, పాలన్నా నీళ్ళన్నా వాటర్ అన్నా ఏదన్నా ఒకటేనండి, ఏ దారి వెళ్ళినా ఒకటే అనుకుంటున్నారు. అన్ని దారులు పరలోకానికి చేర్చవు. యేసు దారి మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం సత్యం జీవం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తోంది. నేనే మార్గము సత్యము జీవము. 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనము. నేనే మార్గం సత్యం జీవం. నా ద్వారా తప్ప ఎవరో తండ్రి దగ్గరకు రారు. తండ్రి పరలోకంలో ఉన్నాడు. మార్గమైన దేవుడిని పరలోకాన్ని చేర్చేవాడిని నేను. ఈ దినాలలో మనుషులు ఎన్ని రకాల మార్గాల వైపు వెళుతున్నారు. ఏదో ఈ మార్గమే గొప్ప అనుకుంటున్నారు. మేము నమ్మిన సిద్ధాంతమే గొప్ప అనుకుంటున్నారు. మాకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నేనే మార్గం, నేనే సత్యం. యేసు ప్రభు చెప్పిన మాటలో ఈ లోకంలో ఎవరు చెప్పలేదు ప్రియులారా. యేసు ప్రభు చెప్పింది మిగిలి అందరూ అన్నీ అన్నారు, కానీ యేసు ప్రభు మాత్రమే నేనే అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఇంటికి వెళ్ళి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుండి చదువుకుంటుంటే యేసు ప్రభు చెప్తాడు, జీవాహారము నేనే. నా దగ్గరకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు. నా దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడూ తప్పికొనడు. నేనే జీవాహారం, నేనే. యోహాను 8:12 నేనే లోకానికి వెలుగును, నేనే. ఏమన్నాడు యేసు ప్రభు?
నేను లోకానికి వెలుగు. నేను చూడండి, ఛాలెంజ్గా మాట్లాడుతున్నా దేవుడు. ఇందాకేమో జీవాహారం అన్నాడు, ఇప్పుడేమో నేనే వెలుగు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనము 9వ వచనము, గొర్రెలు పోయే ద్వారము నేనే. ఏంటి ద్వారము? గొర్రెలు వెళ్ళాలంటే ద్వారం కావాలి. ఆ ద్వారం నేను, నా ద్వారానే పరలోకం వెళ్ళాలి. 9వ వచనం, నేనే ద్వారం. నా ద్వారా ఎవరైనా లోపలికి వస్తే రక్షింపబడ్డవాడై లోపలికి బయటికి వెళతా పోతా ఉంటాడు. నేనే ద్వారం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను మంచి కాపరిని, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే. 14వ వచనం, మంచి కాపరిని నేనే, నన్ను కలిగి ఉంటే జాగ్రత్తగా మీరు నడవబడతారు, నేనే. 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనము, పునరుద్ధానము జీవము నేనే. పునరుద్ధానము, తిరిగి లేపేవాడిని నేనే. చచ్చిపోయాను అనుకుంటారు, లేపుతా నేను. యోహాను సువార్త 14:6, మార్గం సత్యం జీవం నేనే. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలలో, ద్రాక్షావల్లిని నేనే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నాలో నిలిచుంటే ఫలిస్తారు. ఎవరు నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో వారు బహుగా ఫలిస్తారు. నేనే, నాతో ఉంటే ఫలాలు. ఎన్ని విన్నాం? 7 విన్నాం. యేసు ప్రభువు చెప్పినట్టుగా లోకంలో ఎవరూ చెప్పలేదండి. నేనే అన్నాడండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. యెషయా 43:43, 10వ వచనం, 11వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నిర్మించబడి ఉండలేదు. నా తర్వాత, నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడను నేనే, గ్రహింపజేసిన వాడను నేనే. అన్య దేవతయు మీలో ఉండలేదు, నేనే దేవుడను. నేనే చెప్పిన దేవుడు యేసు ప్రభు. నాకు ముందు ఏ దేవుడు లేడు, వెనకలేడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు కూడా లేడు. ప్రకటించేది నేనే, రక్షించేది నేనే. అబ్బా, ఈ దేవుడండి. ప్రభు వాక్యం వింటున్నారు, అనేకులు గుర్తించారు. నేనే అన్నవాడు యేసు ప్రభు మాత్రమే. ఆ వాక్యము విన్నటువంటి ప్రజలు యేసు ప్రభువుని గుర్తుపడుతున్నారు. ఈయనే దేవుడు గుర్తుపడుతూ పరుగున వస్తున్నారు. ఈయన తప్ప ఎవరు సహాయపడలేరు. మన ముందు ఇదిగో ఈ సహోదరుడు కొండలో ఉన్నాడు. ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేసి ఆ ఊర్లో మంచి గుడి కట్టించాడు. ఎదురుకున్నాడు. ఇక్కడ నిలబడి చూపిస్తా. చెప్పింది కరెక్టేనా? ఇక్కడ నిలబడి చూడు, ఇటురా. ఈ సహోదరుడు అబ్బూరు నుండి వస్తుంటాడు. ఎంత బాగా డబ్బులు వసూలు చేసావా? 5 లక్షలు వసూలు చేసి మంచి గుడి కట్టించావు. గుడి కట్టించాడు, కానీ ఆ తర్వాత నుండి భయంకరంగా బాధలు పడ్డాడు. చెప్పు. గుండె జబ్బుతో చాలా భయంకర పరిస్థితికి వచ్చేశాడు. చావు బ్రతుకుల్లో కొట్టుకులాడాడు. గుండె జబ్బుతో బాధపడుతూ ఉండగా గుంటూరు తీసుకెళ్తే గుంటూరు లాభం లేదు అన్నారు. హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో
నిమ్స్కి వెళ్ళావు. ప్రియులారా, భయంకర పరిస్థితి. ఆపరేషన్ ఏమవుతుందో తెలియదు. 2 నెలలున్న సీరియల్ రాలా. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అద్భుతముగా ప్రభువు కాపాడి యేసు ప్రభు. ప్రియులరా, రక్తంతో ఉన్న యేసు ప్రభు ఆయన దర్శించాక, ప్రియులరా, ఎలాగా గుడి ప్రతిష్ఠ అయిందా? అయిన తర్వాత బాధపడ్డావు. చూడండి ఎంత భయంకరంగా. కూర్చో సహోదరుడా, కూర్చో. ఎలాంటి భయంకర పరిస్థితులలో ఈ దేవుడు ఆ సహోదరుని రక్షించాడు. తనతో పాటు ఎంతోమంది ఆపరేషన్ అయిన వాళ్ళు లేరు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత అద్భుతంగా ఆ సహోదరుని కాపాడాడు. ఇప్పటికీ దాదాపు ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు. ఆయన భార్య బిడ్డలు కూడా ఇక్కడే ఉన్నారు. నేనే అన్నవాడు యేసు ప్రభు మాత్రమే. ఎంత అద్భుతంగా కాపాడిది నన్ను మన మధ్యలో ఉంచాడు. వారం క్రితం 2 బండి మీద వెళుతున్నారు. భయంకర ఆ చీర దానిలో చుట్టుకొని పడిపోయారు. చావు బ్రతుకులో ఉన్న అద్భుతంగా బండి కూడా వాళ్ళ మీదే పడింది. భయంకర పరిస్థితి. కానీ ప్రభు ఏం కాకుండా కాపాడాడు. చిన్న గీతో ప్రభు అద్భుతంగా భయంకర ప్రమాదంలో, యాక్సిడెంట్లో బండి మీదే పడింది. అసలే గుండె ఆపరేషన్ జరిగింది సహోదరుడికి. మీద బండి పడింది. ప్రభు అద్భుతంగా కాపాడాడు. రక్షించువాడను, ప్రకటించువాడను నేనే. ఛాలెంజ్ చేసి చెప్తా యేసు ప్రభు. నేను బోధించే దేవుడు. ఎవరు మనము అంటారు కానీ నేను అన్నవాడు యేసయ్య మాత్రమే. ప్రియులారా, యేసయ్య నామం అంటే అన్ని పాడాము. అన్ని నామములలో యేసు నామము ధరించగానే మనసు మారి నూతనమవుతుంది. యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో దయ్యాల నుండి విడుదల, యేసు నామములో చీకటి శక్తులు, చేతపడి శక్తుల నుండి విడుదల. యేసు నామము అన్ని నామాలలో పై నామం అని పాడాం. ప్రియులారా, యేసు ప్రభువుని గుర్తెరిగారు. పరుగున వచ్చారు. యేసు ప్రభువుని గుర్తెరిగారు. పరుగున వచ్చారు. రకరకాల ప్రాంతాలకి కబురు పెట్టారు. యేసయ్య దగ్గరికి తెచ్చారు. ఆయనను ముట్టమని అడిగారు. అయ్యా, మీ చేతులు వీరి మీద ఉంచండి, మీ వస్త్రము చెంగు ముట్టుకొని, అయ్యా నువ్వు ముట్టొద్దయ్యా. సకల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు. 14వ అధ్యాయం మత్తయి 35 చదువుతున్నా నేను. జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టూ ఉన్న ప్రదేశాలంతరికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన దగ్గర తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనియ్యని వేడుకున్నారు. ఎంతమంది వస్త్రాలు ముట్టుకుంటే యేసయ్య వస్త్రం ముట్టుకోగానే బాగైపోయారు రోగులు. ప్రభుని నమ్మాను అంటున్నావు, ప్రభుని గుర్తుపట్టాను అంటున్నావు. కష్టాలలో ఉన్నవారు నీ చుట్టూ కనిపిస్తున్నారు కదా, ఎప్పుడన్నా వారిని తెచ్చావా? యేసయ్య వస్తున్నాడని విన్న ప్రజలు ఏం చేశారట? చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి కబురు పెట్టారట అండి. కబురు పెట్టి, యేసయ్య ఈయన మీ వస్త్రం మాత్రం ముట్టుకొనియండి అయ్యా, ఈ రోగులయ్యా కష్టాల్లో ఉన్నారయ్యా, డాక్టర్లు ఏం సహాయం చేయట్లేదయ్యా, మాంత్రికులు ఏం సహాయం చేయట్లేదయ్యా, ఏ వైద్యము వీళ్ళకి బాగు చేయట్లేదయ్యా, నీ వస్త్రము మాత్రము ముట్టుకొనియండి అయ్యా అని వచ్చారు. యేసయ్య వస్త్రము ముట్టుకుంటే రోగులు బాగయ్యారు. అది నా యేసయ్యలో ఉన్న శక్తి. నువ్వు ఎలాంటి వాడివైనా నిన్ను స్వస్థపరిచే శక్తి నా యేసయ్యకు ఉంది. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వేం చేయాలి? ఆయనను గుర్తుపట్టాలి. ఆయనను గుర్తుపట్టాలి.
ఈ దినాలలో ఎవరెవరినో గుర్తుపడుతున్నారు, ఆయనే దేవుడని పరిగెడుతున్నారు. నెమ్మది సమాధానం లేక భయంకరంగా బాధల్లో ఉన్నారు. ప్రియులారా, మధ్య ఒక ఎవరో అమ్మ వేసుకొని తిరుగుతుంది, అఘోరి అని తిరుగుతూ ఉంది. ఎవరో ఇంట్లోకి ఉండి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయింది. ఈయనే నా భార్య, ఈయనే నా భర్త ఆడ పిచ్చోడు అని అనుకుంటే అట్లాగే ఎంతోమందిని మోసం చేసి, ప్రియులారా ఎంత దుఃఖమో. ఈ దినాలలో ఎవరెవరినో గుర్తుపట్టి జీవితాలను నాశనం చేసుకుని, బీటెక్ చదువుకున్న, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయి మంగళగిరి నుండి వెళ్ళింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, నేను ఇంటితోనే ఉంటా అంటుంది. ఆడోడు కదా, ఆ మగోడ్లాగానే ఉన్నాడు నాకు అంటుంది. ఎంత చివరికి అరెస్ట్ చేశారు. అంతకుముందే ఇంకొక అమ్మాయిని ఇచ్చేశారు. ఈ దినాలలో ఎవరెవరినో మనుషులు నమ్ముతున్నారు, కానీ రక్షకుడైన దేవుడు ముందు వెనక ఏ దేవుడు నా ముందు లేడు, నా వెనక లేడు, నేనే దేవుడిని చెప్పిన యేసయ్యని నమ్మలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు, కష్టాలలో దుఃఖంలో నడుస్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనములో, వారు పేతురు యోహానులను చూచారు, విద్య లేని పామర్లే కానీ యేసయ్యతో ఉన్నారు అని ఏం చేశారట? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం చదువుతున్నాను, 13వ వచనము. ప్రియులారా, దేవుని వాక్యం మనం వింటున్నాము. ఏం గుర్తుపట్టారంట వీరు? పేతురు యోహాను ధైర్యాన్ని చూసినప్పుడు విద్య లేని పామర్లని గ్రహించారు, యేసయ్యతో కూడా ఉన్నారని గుర్తుపట్టారు. చదువు లేదు కానీ ఎవరున్నారంట వాళ్ళతో? యేసయ్య ఉన్నాడట. యేసయ్య నువ్వేం చదువుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఎంత ఆస్తి ఉంది నీకు, స్థలం ఉందా, పొలం ఉందా, బంగారం ఉందా, అందం ఉందా, ఏది చూడడం. నువ్వు ఆయనతో ఉన్నావా అంతే. ఆయనతో ఉండాలి అంటే ఆయనకి ఇష్టం లేనివన్నీ తీసేసుకోవాలి. ప్రభుకి ఏమి ఇష్టం లేవో నీ వాక్యం ఏంటంటే నీకు అర్థమైపోతుంది. చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు మాటలు, విగ్రహారాధన బహుగా ద్వేషిస్తాడు. ప్రభుకి ఇష్టం లేవు. ప్రభుకి ఏమి ఇష్టమో అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, నీ ఇష్ట ప్రకారం బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఆయనను గుర్తుపడితే, లేక ఆయన సేవకులను గుర్తుపడితే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇక్కడ పేతురు యోహానులు విద్య లేని వాళ్ళే కానీ ఎవరితో ఉన్నారంట వీరు? యేసయ్యతో ఉన్నారట. యేసయ్యతో ఉంటే ఇతరులకు సహాయపడతావు. పుట్టు కుంటివాడు 3వ అధ్యాయంలో ఎలాగ భిక్షమడుకోడానికి వచ్చాడు, భిక్షమడుకుంటుంటే 1వ వచనం 2వ వచనంలో పగల 3 గంటల సమయం 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెన వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుకోవటానికి కొంతమంది అతన్ని ప్రతిరోజు దేవాలయానికి తెచ్చేవాళ్ళు. పేతురు యోహాను దేవాలయం ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సేవకులను అడుక్కుంటున్నాడు, భిక్షం అడుగుతుంటే పేతురు యోహాను వాని తట్టు తేరి చూచి, పేతురు యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడు అన్నారు. ఏమన్నా దొరుకుతుందేమని చూస్తుంటే పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది యేసయ్య నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నా యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పరమ సంతోషము భక్తులకియును, పరమ సంతోషము ఈయును. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. సాతాను సేనను జయించేడి నామం, సాతాను పాప పిశాచిని తరిమెడి నామం,
పాప పిశాచిని తరిమెడి నామం మన యేసయ్య నామం, శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం, నిన్న నేడు మారని నామం, నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన విడువని నామం మన యేసయ్య నామం, శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం మధురమైన నామం. ఆ ప్రభు యేసయ్యతో, ఆ ప్రభు శిష్యులతో ఉండటం ప్రజలు గుర్తించారు. పేతురు యోహానులతో యేసయ్య ఉన్నాడు. రోగాల్లో ఉన్నవారికి సహాయపడతారు వీరు. వీరు దైవజనులు, దేవుని సేవకులని గుర్తుపట్టారు. పుట్టు కుంటివాడు, మాతోటి చూడండి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తుంటే వాళ్ళు అన్న వెండి బంగారం లేవు, మాకుంది యేసయ్య నామం. కుడి చేయి పట్టుకొని ఏం చేశారు? లేవనెత్తెను. వెంటనే వెండి బంగారం మా వద్ద లేవు కానీ యేసుక్రీస్తు నామములో నడు అని పట్టుకొని లేపితే ఏం చేశాడు? లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు పేతురు యోహానులతో దేవాలయములోనికి వెళ్ళాను. 8వ వచనం. దేవునితో ఉన్న శిష్యులు కష్టాలలో ఉన్న వారికి సహాయపడుతున్నారు. ఎవరిని గుర్తుపడుతున్నావు? మాంత్రికులను గుర్తుపడుతున్నావు, లోకస్తులను గుర్తుపడుతున్నావు, కానీ దైవజనుడిని గుర్తుపడుతున్నావా? శూన్యమీరాలు గుర్తుపట్టింది దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. దైవజనుడిని మనం కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. భర్తకు చెప్పుకుంటూ దైవజనుడిని కాపాడుకుంది. దేవుని సేవకులను కాపాడుకుంటే వాళ్ళు నిన్ను కాపాడుకుంటారు, గుర్తుపెట్టుకో. దైవజనుడిని కాపాడుకున్న శూన్యమీరాలు ఆ కుటుంబంలో ఉన్న లోటును తీర్చుకుంది. ఈ లోకంలో ఎవరు నీ లోటు తీర్చలేరు. దేవుడిని నమ్మి ఆయన సేవకులు నమ్మితే తప్పక నీ సహాయం దొరుకుతుంది. దైవజనుని గుర్తుపట్టారు. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఎప్పుడు నీకు దీవెన ఉంటుంది, ఎప్పుడు నీకు సహాయం ఉంటుంది, ఎప్పుడు నీకు భద్రత ఉంటుంది, ఎప్పుడు నీవు అనుకునేవి జరుగుతాయి. ఇర్మియా 15:19. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నాతో తిరిగితే నా సన్నిధిని నిలిచినట్లు నిన్ను తిరిగి రప్పిస్తా. ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపడితే నా నోటి వలె ఉంటావు. ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టాలి. వాడు నీతోటి తిరగాలి కానీ నీవు వాడితోటి తిరగకూడదు. వాళ్ళు నువ్వు వాళ్ళ వైపు వెళ్ళకూడదు కానీ వాళ్ళు నీ వైపు, నీ మార్గం ఏ మార్గానికి రావాలి. అప్పుడు నేను నిన్ను పడగొట్ట జాలని ఎత్తడి ప్రాకారముగా ఇనప స్తంభముగా చేస్తా, నిలబెడతా. నేను రక్షించడానికి, విడిపించడానికి తోడుగా నేనుంటా. ఎప్పుడైతే నువ్వు గుర్తుపడతావో నీచమైనవేంటో ఘనమైనవేంటో, సహాయపడేవేంటి పాడు చేసేవేంటి, విలువైనవేంటి విలువ లేనివేంటి, నీకు ఉపయోగపడేవేంటి ఉపయోగం లేనివేంటి గుర్తుపట్టాలి. సాతాను గుర్తుపట్టనియ్యడు. ఏవి విలువైనవో ఏవి విలువ లేనివో గుర్తుపట్టనివ్వడు. ఇప్పుడు ఏదో ఫోన్లో బాగానే కనిపిస్తున్నాయి, బాగానే చూద్దాం, ఇప్పుడు చూద్దాం, తర్వాతనే. ఇప్పుడు ఇవి ముఖ్యం, ఇవి చూద్దాం. ఏమేమో మురికివి ఏ పిచ్చివో చూడనిస్తాడు. నీ ఏవి ఘనమో నీచమో గుర్తుపట్టకుండా చేస్తాడు. ఫలితముగా నిన్ను నష్టపరుస్తాడు. నీచమైనవేంటి ఘనమైనవేంటి గుర్తుపడతావా? మేలు కీడు, కీడు మేలు అనుకునేవాళ్ళు, వెలుగు చీకటి, చీకటి వెలుగు అనుకునే వారికి శ్రమ అన్నాడు దేవుడు. మంచిని చెడు అనుకొని, చెడును మంచి అనుకొని ఈ దినాలలో పరిగెడుతున్నారు. కాబట్టి దీవెన లేకుండా అయిపోయింది. ఇక్కడ చూస్తుంటే వారు ఆయనను గుర్తుపట్టలేదు, యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఇద్దరు ఎమ్మాయి గ్రామం నుండి ప్రయాణమై వెళుతున్నారు. వెళుతున్నటువంటి వారి మధ్యలో యేసయ్యే వచ్చి వారితో మాట్లాడుతూ నడుస్తుంటే వారు ఆయనను గుర్తుపట్టలేదు. యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోతే
నీ సమస్యలు తీరవు, దుఃఖముఖమే. ఏంటి ఇక్కడ చూస్తుంటే 17 వచ్చిన 3వ లైన్లో, వారు దుఃఖముఖలై నిలిచిరి. ప్రభువుని గుర్తుపట్టకుండా, ప్రభు చెప్పినట్టు నడవకపోతే నీకు మిగిలేది దుఃఖమే. నెంబర్ 1 గుర్తుపట్టలేదు. నెంబర్ 2 16వ వచనంలో వారి కన్నులు మూయబడ్డాయి. కన్నులు మూయబడ్డాయి. కన్నులు మూసుకున్నంత వరకు నీ ముందు ఏముందో నీకు తెలియదు. సర్వేంద్రి నయనం ప్రధానం, శరీర భాగాలన్నింటిలో కళ్ళు ప్రధానం అంటారు. సాతాను కళ్ళు మూస్తాడు. ఎప్పుడు మూస్తాడు? 2 కొరింథీ 4:4. 2 కొరింథీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఏంటంటే ఎవరంట మూసేది? దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. ఈ సాతాను అవిశ్వాసం నీలో ఉంటే గుడ్డోడిని చేస్తుంది. దేవునిలో ఉన్న శక్తి ఏంటో, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటో, దేవుని సేవకులో ఉన్న శక్తి ఏంటో నీకు అర్థం కాదు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ ప్రకాశింపకుండానట్లుగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం. అవిశ్వాసము నీలో గుడ్డోడిని చేస్తుంది, నిన్ను గుడ్డోడిని చేస్తుంది. అవిశ్వాసం నీలో గుడ్డితనాన్ని ఉంచుతుంది. ఎంతమంది ఈ దినాన గుడ్డోళ్ళుగా అయిపోతున్నటువంటి వారిని చూస్తున్నాం. పాము బ్రతికే ఉంటుంది, దానికి కొబసం ఉందనుకో ఏం చేస్తుంది? త్రాచుపాము మామూలు కొంటే బొమ్మలు లేస్తుంది. కొబసం ఉందనుకోండి, కళ్ళు దానికి కనపడవు, ఎదురుగానే వస్తూ ఉంటుంది. నువ్వు ఉన్నా కనపడదు, దానికి వెళ్తానే ఉంటుంది. నీ మీద కాకుండా కూడా వెళ్తూ ఉంటుంది, కానీ నేనేం చేయదు అది. ఎందుకంటే కొబసం దాన్ని కప్పేసింది కళ్ళని. అలాగే అవిశ్వాసము నిన్ను కప్పేస్తుంది. దేవుని శక్తి ఏంటో, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఏంటో, దేవుని సేవకులో ఉన్న శక్తి ఏంటో నీకు కనపడదు. వీరి కన్నులు మూసేశాడు సాతాను, కన్నులు మూసేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఉన్న శక్తి అర్థం కాదు. లోకము, వాళ్ళు, స్నేహితులు, ఇప్పుడున్నదేంటో అవే కనపడతాయి. సాతాను లోక సంబంధమైనయే చూపిస్తూ ఉంటాడు. బిలాము కళ్ళు కూడా కప్పేశాడండి. డబ్బు ఆశిస్తున్న దైవజనుడు, సంఖ్యాకాండము ఇంటికెళ్ళి 24వ అధ్యాయం చదువుకోండి. కళ్ళు మూయబడినంత వరకు డబ్బు మీదే మనసు ఉంది. డబ్బు కొరకే పరిగెడుతున్నాడు. మానవ జీవితంలో కళ్ళు మూసేది 3 ఉంటాయి. కీర్తి, కాంత, కనకం. కీర్తి, కాంత, కనకము మానవ జీవితంలో కళ్ళు మూస్తాయి. పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడేవారు, స్త్రీ వ్యామోహం ఉన్నవాళ్ళు, డబ్బు కొరకు పరిగెత్తేవారు, వారి కళ్ళు మూయబడతాయి. ఈ లోకమైన వాటినే చూస్తూ ఉంటారు. ఫలితముగా జీవితం పాడు వేసుకుంటారు. బిలాము జీవితంలో డబ్బును ఆశించాడు, బంగారాన్ని ఆశించాడు. దేవుని బిడ్డలను శపించాలని శత్రురాజు అయినటువంటి మోయాబు రాజు పిలిస్తే, బాలాకు పిలిస్తే 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని బిడ్డలను శపిస్తే నీవు శపించే వాళ్ళు శపించబడతారు, నీవు దీవించే వాళ్ళు దీవించబడతారు. కాబట్టి ఇశ్రాయేలీయులైన దేవుని బిడ్డలను శపించు అని చెప్తే 22వ అధ్యాయం 6వ వచనం 4వ లైన్, నీవు దీవించువారు దీవించబడతారు, శపించేవాడు శపించబడతారని నాకు తెలుసు. మోయాబు పెద్దలు, మిద్యాని పెద్దలు సోది సొమ్ము తీసుకొని బిలాం దగ్గరికి వచ్చారు. ఆ డబ్బులు ఇచ్చి నా బిడ్డల దేవుని బిడ్డలను దూషించు అంటుంటే, ఆ డబ్బులు ఆశించి దేవుని బిడ్డలను దూషించాలని వెళ్ళాడు. బిలాము కనులు మూయబడ్డాయి. మూయబడిన బిలాము గాడిద మీద వెళుతుంటే, గాడిద ఏం చేస్తుంది?
దేవుని దూత కత్తి పట్టుకొని బిలాముని చంపేయాలని చూస్తుంటే తప్పుకుంటుంది. 22వ వచనం, మాత్రం వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. సంఖ్యాకాండము 22:22. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనికి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతబట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూచెను కనుక త్రోవలో నిలిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మల్పాలని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలు గోడకు అదిమెను కనుక అతను మరలా దాన్ని కొట్టాడు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికి ఎడమకు తిరుగుటకు దారి లేని ఇరుకుచోటుకి నిలబడగా యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను కనుక బిలాము కోపపడి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. 3వసారి గాడిద నోరు తెరిచాడు. అడుగుతుంది గాడిద, ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావు? నిన్నేం చేశాను? నీవు నా మీద తిరగబడ్డావు. నా చేతిలో కత్తుంటే గాడిదా నిన్ను చంపేసేవాడిని అంటుంటే గాడిద, నేను నీ దాన్ని అయింది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన గాడిద నేను కాదా? ఎప్పుడైనా ఇలా చేశానా అంటూ ఉండగా లేదు అన్నాడు. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను. తెరవనంత వరకు డబ్బు కొరకు పరిగెడుతున్నాడు. కత్తి దూత పట్టుకొని ఉన్నా అర్థం కాట్లా. కళ్ళు తెరవబడిన తర్వాత ఏడుస్తున్నాడు. 24వ అధ్యాయము 3వ వచనములో బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. 15వ వచనము బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి. కన్నులు తెరిచిన వానికి కన్నులు మూయబడ్డాయి. కన్నులు మూయబడితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. చూసుకో. సాతాను నీ కన్నులు మూసి నిన్ను నష్టపెట్టాలని చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. దేవుని వాక్యము అధిక శాపం ఎవరికంటండి? బహుశాపం అంట. సామెతలు 28:27 2వ లైన్, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. నిద్రపోబాకండి. ప్రార్థనలు నిద్రపోతే ఏంటంట 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 కన్నులు మూసుకొని వానికి మామూలు శాపం కాదట బాబో. నిద్రపోకండి. నేను నా మాట ఏం చెప్పను, చూసుకోండి బైబిలే. సామెతలు 28:27 2వ లైన్, కన్నులు మూసుకొని వానికి బహుశాపము కలుగును. ప్రభు మాటలు శ్రద్ధగా వినాలి, ఆశీర్వాదాలు వస్తాయి. బిలాము కన్నులు మూయబడినంత వరకు దీవెనుందా? శాపమేగా. కత్తి తీసుకొని దూత చంపేయాలని చూస్తాయి. గాడిద లేకపోతే చచ్చేపోయేవాడు. ప్రభు దగ్గరికి వచ్చావు, కన్నులు మూసుకుంటావా? దేవుని కార్యాలు చూడలేవా? ఎంతమంది నీ వెనక వచ్చిన వాళ్ళు మారు మనసు పొంది ఆనందం ఆశీర్వాదాలు పొందుకున్నారు. నీ వెనక వచ్చినటువంటి వారు దేవుడు చెప్పినట్టుగా చేసి బిడ్డలు గొప్పోళ్ళని అవటం చూసుకున్నారు. నీ వెనక వచ్చినటువంటి వారు యేసు ప్రభు దేవుడని నమ్మి రోగాల నుండి బాగైన వాళ్ళు ఉన్నారు. అప్పుల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కష్టాల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు విడిపోయిన వారు, కట్టబడిన జీవితాలను కళ్ళారా చూస్తున్నాము. కళ్ళు తెరవబడిన వారు. ఒక దినాన ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. చాలా ఇష్టపడి ఆమె ఒక భార్యని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమె కండక్టర్ అయ్యింది. కండక్టర్. ఇతనేమో రిప్రజెంటేటివ్గా ఉంటాడు. ఈ షెల్ అనే ఆయిల్కి సంబంధించిన దానికి రిప్రజెంటేటివ్ అతను. ఆయిల్స్. అతను బాగానే సంపాదిస్తున్నాడు, ఇతను బాగా, ఈమె మంచిగా ఉంది. ఇద్దరి మధ్య ఏం గొడవ అయిందో, ఒక బిడ్డ పుట్టిన తర్వాత
ఇద్దరి మధ్య పచ్చ గడ్డేస్తే బగ్గుమంటుంది. ఆమె విజయవాడలో డిపోలో కండక్టర్. విడిపోయారండి. ఎవ్వరు వెళ్ళినా చీ అతనితో ఆడితో నేను కాపురం చేయను అంటుంది. వాడు బహు శాడిస్ట్ గాడు. వాడేంటి నేనేంటి, నా కాలు గొట్టి కూడా ఆడు పనికిరాడు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆడు ప్రైవేట్ వాడు. ఏంటి ఏమంటుంది ఆడు. చూడండి, నీవు నీ విలువ కాపాడుకున్నంత వరకు బాగానే ఉంటుంది. కాపాడుకోకపోతే భార్యకి కోపం వచ్చిందంటే ఇక పనికిరాం. వాడు వీడు నలుగురు ముందు అంటే పరువే పోతుంది. అందరి ముందు వాడు వీడు అని తిడుతుంది. ఆడంతా ఆడు ఇదంతా. పిల్ల ఉంది, ఎవరు చెప్పినా వింటలేదండి. నిజ దేవుడు తెలియదు, యేసయ్య గురించి కొంచెం చెప్పినా అస్సలు వింటలా. ప్రియులారా, ఎంత దుఃఖం! ఆ చిన్న బిడ్డ అన్యాయం అవుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు రకరకాలుగా ప్రయత్నించారు. అమ్మా, అవసరమైతే నేను నీ ఇంట్లో కూడా ఉండను, వాడితో ఉండమంటే మాత్రం నేను ఉండను. ప్రియులారా, చాలా దుఃఖం ఆ తల్లిదండ్రులకు ఉంది. భర్త ఎటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తాడు, మా దగ్గరికి వస్తాడు. అయ్యా యేసయ్య నమ్ముకున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. నా ఇల్లు. యేసయ్య నమ్ముకున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. అట్టగానే నా భార్య వచ్చాడు చేయండి. అరే, నీవు అంత కోపం ఎందుకు వచ్చింది నీ భార్యకి? అంత భయంకరంగా ఎలా ప్రవర్తిస్తుంది? ఏం చేశావు? ప్రియులారా, ఎన్ని చెప్పినా కాల. నువ్వు ఒంటరిగా వెళ్ళి పశ్చాత్తాపడు, వెళ్ళి నీ పాపాలు ఒప్పుకో. ప్రభు కార్యం చేస్తాడు. నేనే మనిషినే, నేను మానవుడినేగా. ప్రభు తప్ప నీ కుటుంబాన్ని కట్టేవాడు ఎవ్వడో లేడు. కళ్ళు తెరువు, కళ్ళు మూసుకున్నాయి. సాతాను అవిశ్వాసాన్ని పెట్టి, లోకాశలు లోక మాటలు పెట్టి నిన్ను గుడ్డోడిని చేసింది. నిన్ను వెళ్ళు, ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రియులారా, 1 దినము 2 దినాలు 3 దినాలు ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు దగ్గర చేరి ఏడుస్తున్నాడు, వాక్యం వింటున్నాడు. రా, మధ్యలో ఏదో నీ భార్య కోసం రావడం కాదు. ప్రభు నిజ మార్గం, యేసయ్య మార్గం. ఎన్ని మార్గాలకు వెళ్ళినా ఎవరి మాట ఎవరో ఆ కుటుంబాన్ని కట్టలేకపోయారు. ఎవరో చెప్తే వచ్చాడు. విను, వాక్యం విను, ఇంకా విను, కంటిన్యూగా రా. ఒక్కొక్కరు సహోదరులను అప్పచెప్పి సాక్ష్యం చెప్పించాం. వాక్యం వింటూ పాపాలు ఒప్పుకుంటున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈమెని తీసుకొని వెళితే అస్సలు మీరు రావద్దు, వాడు రావద్దు అంటుంది. ఈసారి వచ్చాడు నీ మీద కేసే పెడతా, జైలుకి పాలు చేస్తా అని అంటుంది. ఆపి అతన్ని మళ్ళీ 4 రోజులు మళ్ళీ ప్రార్థన చేసుకొని నేను ఒక్కడనే వెళ్ళి ఆమెతో మాట్లాడి కన్నీటితో యేసయ్య వాక్యం చెప్పా. నా మాట వినొద్దు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, యేసయ్య నమ్ము, నువ్వు కూడా ప్రార్థనకి వెళ్ళు. దేవుడిచ్చిన కుటుంబము, ఆ బిడ్డ తండ్రి ప్రేమ తెలియక అన్యాయం అయిపోతుంది. తండ్రి పేరు రాయాలి కదా, తండ్రి ప్రేమ లేకుండా అన్యాయం అయిపోతుంది. నా మాట వినొద్దు. 2 చేతులు దండం పెట్టి ఏడ్చాను, ప్రార్థన చేశాను, చెయ్యెట్టి ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాను. ఆ సహోదరుడు చెప్తున్నాను, నువ్వు ఆ సహోదరి ఇంత భయంకరంగా ప్రవర్తిస్తుంది అంటే నువ్వు సామాన్యుడు కాదు, అర్థమవుతుంది నాకు. నేను ఈ కుటుంబాన్ని కట్టేవాడిని ఏం కాదు, నా చేతులు ఏం లేదు. వెళ్ళి నువ్వు లోతుగా పశ్చాత్తాపడు, ఇంకా కొంత టైం తీసుకో. నీ నైజాన్ని బట్టి నీ భార్య మారాలి, అంతే తప్ప మేమేమీ చేయలేం. ప్రియులారా, కొన్ని రోజులు ఏడ్చాడండి. తర్వాత తీసుకుని వెళితే ఆ భార్య కాళ్ళు పట్టుకొని అత్తమామల ముందు పట్టుకొని క్షమాపణ కోరాడు. 4 రోజులు నన్ను గమనించు, మంచిగా ఉంటే సరే, లేకపోతే నీ ఇష్టం. కొంచెం మెత్తబడింది. కొంచెం ఇద్దరిని కూర్చోబెట్టి వాక్యం చెప్పాను. విజయవాడలో జరిగిన సంఘటన ఇది. ఇతను మంగళగిరిలో ఉంటాడు, ఆ సహోదరి విజయవాడలో ఉంటుంది. ప్రార్థించాము, మాట్లాడాము. మీరు చెప్తున్నారయ్యా, నాకు కొంచెం మెత్తబడి నా హృదయం, చూస్తా. 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు
నెక్స్ట్ ఆదివారం మందిరానికి వచ్చారు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేవారు. తన జీవితంలో తన తప్పులన్నిటి కొరకు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ పెద్దగా ప్రార్థన చేసేవాడు. నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నమ్మకం కలిగించుకోలేకపోయా, నా భార్యను దుఃఖపెట్టాను. ఆమె అతను పశ్చాత్తాపడి ఏడుస్తుంటే ఏమై ఏడుస్తుంది? ప్రభా, నేను మూర్ఖురాలయ్యాను, నన్ను క్షమించు. ప్రియులారా, కుటుంబము కట్టబడింది, కళ్ళు తెరవబడ్డాయి. ఈ దినాన సంతోషంగా బిడ్డ ఇంజనీరింగ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఫారిన్లో బిడ్డలు ఉన్నారు, బ్రహ్మాండంగా పెద్ద అపార్ట్మెంట్లు 3 కొనుక్కున్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు. ఆ తల్లి ఆ బిడ్డ అంటుంది, మమ్మీ ఇంకా నువ్వు ఉద్యోగం చేయాల్సిన పని లేదు, డాడీ ఇంకా మీరు ఉద్యోగం కష్టపడాల్సిన పని లేదు, ఆ ఇంటి అద్దెలు వస్తాయి, జాగ్రత్తగా తీసుకోండి, 3 ఇళ్ళకి అపార్ట్మెంట్లకి అద్దెలు వస్తాయి, ప్రశాంతంగా బ్రతకండి, ఇంకేముంటే నేను పంపిస్తా. అల్లుడు కూడా బ్రహ్మాండమైన అల్లుడు దొరికాడు. ప్రభువులో నువ్వు ఉన్నప్పుడు, నీ కళ్ళు తెరవబడ్డప్పుడు దీవెనైపోతావు. కళ్ళు మూసుకున్నావా నీకేం కనపడవు. ఏ శత్రువుతో కొట్టబడతావో నాకు తెలియదు, ఏ రోగంతో కొట్టబడతావో నాకు తెలియదు, ఏ కష్టాలతో కొట్టబడతావో నాకు తెలియదు, ఏ సమస్యతో నువ్వు కొట్టబడతావో నాకు తెలియదు. కళ్ళు మూసుకొని వానికి బహుశాపము. కళ్ళు తెరవబడితే నీకు ఆశీర్వాదము. సాతాను నిన్ను గుడ్డొడించేయాలని చూస్తుంది. అవిశ్వాసాన్ని పెట్టి, లోకపు మనసు పెట్టి, లోకాలోచనలు పెట్టి, లోకస్తులను నీ ముందు పెట్టి, కొంతమంది లోకస్తుల మాటలు నీ కుటుంబాలు కూల్చుకుంటారు. క్రైస్తవ్యంలో ఎన్నడూ లోకులు రారండి, జోక్యం ఉండదండి. ప్రభువుని కలిగిన వారు ప్రభువుతో ఉంటారండి, ప్రభువుతో ఉంటారండి. క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాసతో ఎక్కడ పాలుంది? 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. అవిశ్వాసతో విశ్వాసికి ఎక్కడ పాలుంది? అవిశ్వాసతో ఎందుకుంటావు? ఆడి మాటలు నువ్వు వినాల్సిన పనేంటి? లోకస్తుడి మాటలు నువ్వెలా వింటావు? దేవుడిని కలిగి ఉన్నానంటావు, వెలుగైన దేవుడిని కలిగి ఉండి చీకటోడి మాటలు ఎట్లా ఉంటావు? చీకటి దాని మాటలు ఎట్లంటావు? కన్నులు మూసుకుంటే సాతాను మూసి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాడు. వాడి నైజము నిన్ను మూసి, నీ కళ్ళు మూసి నష్టపరచాలి. యేసు ప్రభువు ఉన్నాడు వీరితో, ఆయన చోట్ల పక్కనే నడుస్తున్నాడు వారితో. యేసయ్యని గుర్తుపట్టట్లా, కళ్ళు మూసుకున్నాయి. దేవుని వాక్యం నీకు వచ్చింది, దేవుని సేవకుడు నీ ముందున్నాడు, దేవుని వాక్యం ఏముందో నీకు చెప్తున్నాడు. మూసుకుంటావా? కళ్ళు తెరుస్తావా? మూసుకున్నంత వరకు కత్తి పట్టుకున్న దూత కనపడలా బిలాముకి. కళ్ళు మూసినంత వరకు కత్తి పట్టుకొని చంపాలని వెంటపడుతున్న దూత కనపడలా. గాడిద తెరిచింది. లోకస్తులు నీకు బుద్ధి చెబుతున్నారు, దేవుడు తెలియని వాళ్ళు నీకు బుద్ధి చెబుతున్నారు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఏమి ఇలాగున్నామని అడుగుతున్నారు. గాడిద, బుద్ధి జ్ఞానం లేని గాడిద బిలాము కళ్ళు తెరుస్తుంది, బిలాముతో మాట్లాడుతుంది. లోకస్తులు నీతో మాట్లాడాలా? లోకస్తులు నీకు చెప్పాలా? వెలుగైన యేసయ్య అని మాట్లాడుతూ గొప్ప దేవుడు, నా దేవుడు అంటూ బుద్ధి లేని వాడు నీకు చెప్పాలా? ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా నీ భక్తి? దేవుడు తెలియని వాళ్ళు నీకు పంచాయతీ చేయాలా? ఎంత సిగ్గు కదా. కళ్ళు మూసుకున్నాడు బిలాం, కత్తి పట్టుకొని చంపేయడానికి దూత రెడీ అయిపోయాడు. కళ్ళు తెరిచాక ఏడుస్తున్నాడు, ప్రభా ఎందుకు ఇంత బుద్ధి లేనోడిని అయిపోయానయ్యా? ఈ ధనాశ నన్ను గుడ్డోడిని చేసింది, ఈ లోకాశలు నన్ను గుడ్డోడిని చేసినాయి, అయ్యో నన్ను క్షమించు. ఏడుస్తున్నాడు, కళ్ళు తెరిచి ఏడుస్తున్నాడు. కళ్ళు తెరిచినప్పుడు ప్రవక్త ప్రవచించాడు. 24వ అధ్యాయము ప్రవచనమైంది, సంఖ్యాకాండం 24. నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్తున్నాడు. యేసు ప్రభు యాకోబు గోత్రంలో పుడతాడని చెప్తున్నాడండి. ప్రవచన. కళ్ళు తెరిచాక ఏంటి? కళ్ళు తెరిచాక ఎలాంటి విలువైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. 17వ వచనము. కళ్ళు తెరిచాక మాట్లాడుతున్నాడు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. 19వ వచనము. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. ఏలిక అంటే రాజు.
యేసు ప్రభు పుడతాడని చెప్తున్నాడు. ఎప్పుడు ఎప్పుడు కళ్ళు తెరిచినప్పుడు. కళ్ళు తెరిస్తే ఉపయోగపడతావు. కళ్ళు మూసుకున్నంత వరకు నీకు నష్టమే, దుఃఖమే, శాపమే. ఒక వ్యక్తి ఒక పిల్లిని పెంచాడు. ఆయన లేపు ఇప్పుడు దాకా ఈయనేంటయ్యా కళ్ళు మూసుకుంటే, చెప్పాను కదయ్యా నా మాట కాదయ్యా, ఎందుకయ్యా శాపం. ఒక ఆయనకి పిల్లి అంటే చాలా ఇష్టం. ఏంటి పిల్లులు అంటే ఎంతమందికి ఇష్టం? మీకు ఎవరికైనా ఇష్టమా? ఏంటి సగం ఎత్తావు? అబ్బో, పిల్లిని కుక్కని. ఓకే, వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు పిల్లిని కుక్కని పెంచేవాళ్ళట. రారు బా. ఈయన పిల్లిని పెంచాడు. పిల్లికి 3 పిల్లలు పుట్టాయి. ఎన్ని? 3 పిల్లలు పుట్టాయి. వారం ఉంచాడు, 10 రోజులు ఉంచాడు. ఎన్ని రోజులు పిల్లలో కళ్ళు తెరుస్తాయి? వారానికి 10 రోజుల లోపు కళ్ళు తెరుస్తాయి. వారం అయింది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది, పిల్లి కళ్ళు తెరవట్ల, పిల్లల కళ్ళు తెరవట్ల. అటు నడుస్తూ పెద్ద అవుతున్నాయి. నెల అయింది, కళ్ళు తెరవట్ల. ఇటు పోతాయి, అడ్డు పోతాయి, దాన్ని కొట్టుకుంటాయి, దీన్ని కొట్టుకుంటాయి, మెయ్యమంటున్నాయి. అయ్యో, ఈ గుడ్డి కొట్టుకుంటున్నాయి, బాధపడుతున్నాయి అని ఈ పిల్లిని తీసుకొని కాలువ మధ్యలోకి వంతెన వెళ్ళి, పిల్ల చాలా ఇష్టపడ్డాను, నిన్ను చాలా ప్రేమగా చూచాను. ఇప్పటికి 20 రోజులైంది, నెల రోజులు కూడా దాటిపోయింది, 4 రోజులు కూడా అయిపోవచ్చింది, ఇంకా నువ్వు కళ్ళు తెరవట్లా. నేనేం చేసేది? నువ్వు కొట్టుకుంటూ అటుపడి ఇటుపడి కుయ్యి ముయ్యి అంటంటే ఆ గోడ కొట్టుకొని, ఈ గోడ కొట్టుకొని, ఆ జనాన్ని కొట్టుకొని బాధగా ఉందని తీసుకొని చాలాసేపు కళ్ళు తెరవాలని చూస్తే దాన్ని తీసుకెళ్ళి కాలువలో వేసి పడేశాడు. కాలువలో కానీ అని కళ్ళు తెరిచింది. ఏం చేసింది? క్యాన్ కళ్ళు తెరిచింది. అరే రే రే రే, ప్రవాహంలో కొట్టుకుపోతుంది, ఇప్పుడు కళ్ళు తెరిచింది. ఇప్పుడు వరకు నేను ఎంత ప్రేమగా చూశానే, అయ్యో. ఇంటికి వెళ్ళి మిగిలిన 2 కళ్ళు తెరుస్తుంటాయని పరుగుని ఇంటికి వస్తే, ఇంటి దగ్గరలకు రాగానే అటు కొట్టుకొని బ్యాకి అంటున్నాయి. అయ్యో, మీరు కళ్ళు తెరవలేదే, ఏం చేసేది నేను? సరే చూద్దాం, ఇంకా 4 రోజులు, 30 రోజులు అయిపోయినాయి, 35 రోజులు అయిపోయింది, ఈ మాత్రం కళ్ళు తెరవల. రెండో పిల్లిని తీసుకున్నాడు, మళ్ళీ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొట్టుకుంటున్నాయి పాపం, అటు తగిలి ఏడుస్తున్నాయి. ఏం చేయాలి పాపం, వీటిని ఇలా బాధపడటం కంటే ఎందుకులే, దీన్ని కూడా పడేసేద్దాం కాలువకు తీసుకెళ్ళి. పిల్ల ఇప్పటికి ఒకటి ఎట్లయిపోయింది. నువ్వన్నా కళ్ళు తెరువు, వేసిన తర్వాత తెలిస్తే ఉపయోగం లేదు, ఇప్పుడన్నా తెరువు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికి 35 రోజులుగా నీకు ఆహారం పెడుతున్నా, చూస్తున్నా, అయినా నువ్వు తెరవట్లా. నేనేం చేసేది? మీరు కొట్టుకుంటున్నారు, అటు కొట్టుకుని ఈడుస్తున్నారు, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా అని దాన్ని కూడా చూసి ఎంత చెప్పినా ఏం తెరవలా. తీసుకెళ్ళి చెప్పండి, కాళీ మళ్ళీ మొదలే కళ్ళు తెరిచి కేకలు పెడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయగలదైనా? కొట్టుకుపోయింది, కేకలు పెడతా. అయ్యో, ఇంతసేపు బరితిలాడినా నువ్వు తెరవలేకపోయావే, ఎంత ప్రేమగా చూశాను నిన్ను, కాలంలో పడేసిన తర్వాత ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతుంటే నేనేం చేయగలను? నిన్ను పోయా. అదన్నా ఇప్పటికి 3వది ఉందిగా, అదన్నా తెరిచి ఉంటుంది అని ఇంటికి వచ్చి హడావుడిగా పరిగెత్తుకొస్తుంటే పక్కన పడుకొని నిద్రపోతుంది. గబగబా ఎత్తుకొని చూశాడు, కళ్ళు తెరుస్తుంటే అది మాత్రం కళ్ళు తెరవలా. 35 రోజులు అయిపోయింది. ఇంకొక 10 రోజులు చూశాడు, 45 రోజులు, 50 రోజులు తెరవలా. పెద్దదైపోతుంది, కొట్టుకొని ఏడుస్తుంది. 50 రోజులు దాటాక మళ్ళీ దాన్ని పట్టుకొని చెప్పండి, అదేగా అంతే, కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పటికి నీ సోదరులు ఇద్దరు వెళ్ళిపోయారు, నీ మీద నాకు ద్వేషం కాదు, నువ్వు కళ్ళు తెరవక అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని అక్కడ పడి ఇక్కడ పడి, కళ్ళు తెరిస్తే ఏ కుక్క వచ్చిందో ఏమొచ్చిందో చూసుకొని తప్పుకుంటావు, నీకోసం మేము కాపలా కాయాల్సి వస్తుంది. 50 రోజులు దాటిపోయింది. కళ్ళు తెరిస్తే శత్రువులు తప్పుకుంటావు, కళ్ళు మూయపడ్డాయి, నువ్వు తప్పుకోలేవు, ఏదో దానిలో పడి నీ ప్రాణం పోగొట్టుకుంటావు. ఇప్పుడు కన్నా తెరు అని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తున్నాడు,
కళ్ళు మాత్రం తెరవలా. నేనేం చేసేది? మూడో దాన్ని కూడా కాలంలో పడేశాడు. పడేయగానే కళ్ళు పెద్ద తెరిచింది. అయ్యో, నిన్నెంతో ప్రేమించా, ఎంతో ప్రయత్నించా, ఎన్నో రకాలుగా ఓచుకున్నా, నువ్వు పడే బాధలు నేను తట్టుకోలేకపోతున్నా, నేనేం చేయగలను? ఏడ్చుకుంటూ వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్నావు. ప్రభు వాక్యం నీ కళ్ళు తెరవాలని ఆశిస్తుంది. దేవుని వాక్యం నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటున్నావో చూపిస్తుంది. దేవుని వాక్యము నువ్వు ఎలా ఉండాలి, కళ్ళు తెరిచి అనేకులు దీవెనగా ఉండాలని ఆశపడుతుంటే కళ్ళు మూసుకొని ఇష్ట ప్రకారం కొట్టుకొని పోతావా? నరకానికి వెళ్ళాక అప్పుడు తెరుస్తావా? దేవుని సేవకుడు వాక్యం అందించాడు. లాజరు, ధనవంతుడా, ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ జీవం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ తనువు మంటికి మన్నై పోవునెప్పుడో తెలుసుకో. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ ధనము గణము మాయా, ఈ చదువు పదవి మాయా. నీకున్నవి అన్ని క్షయము, నీకున్నవి అన్ని క్షయము. ప్రభు యేసే అక్షయము, ప్రభు యేసే అక్షయము. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ జీవం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ఈ తనువు మంటికి మన్నై పోవునెప్పుడో తెలుసుకో. ఈ జీవం కాదు. ధనవంతుడా, ఊదరంగు వస్త్రాలతో, సన్నపనార వస్త్రాలతో సుఖంగా బ్రతుకుతున్నావు. ఈ జీవం కాదయ్యా, నిత్య జీవం ఉందయ్యా. ఒరే పిచ్చోడా, ఒరే లాజరుగా, నీకు తింటాకే లేదు కదరా. దేవుడు దేవుడు అన్న దేవుడు నీకు ఏమి ఇచ్చాడరా? ఒక్క మెతుకి పెట్టలేదు కదరా. రోగం పెట్టాడు గారా, కురుపులు తల్లాడుతున్నావు గారా. ఆ దేవుడు 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 అని ప్రార్థన చేస్తే దేవుడు నీకేమి ఇచ్చాడు రా? కురుపులు రా. ఆ దేవుడు నీకేమి ఇచ్చాడు రా? నేను పెడితే తింటున్నావురా అడుక్కునేవాడా. కుక్కలు వస్తుంటే కుక్కలను కూడా తోలలేకపోతున్నాడు రా నీ దేవుడు. దేవుడు దేవుడు అన్న కుక్కలు వచ్చి నీ కురుపులు నాగుతుంటే అల్లాడుతున్నావు గారా. నేను చూడరా ఎంత గొప్పనో, ఎక్కడ కూర్చున్నానో చూడరా. 17 లూకాసు వార్త. ఎలా ఉన్నానో చూడరా, ఎంత ఆనందంగా ఉన్నానో చూడరా. 19వ వచనం. ధనవంతుడొకడు ఊదరంగు బట్టలు సన్నపనార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాదు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఏంట్రా దేవుడు దేవుడు అంటావు? ఏం చేసావురా? నేను ఒక ముక్క పెట్టకపోతే నీకు దిక్కు లేదురా. దేవుడు దేవుడు అంటావు. ఏం చేశాడురా దేవుడు నీకు? అయ్యా, ఏమి లేకపోయినా నాకు ఆనందం ఇచ్చాడయ్యా, ఏమి లేకపోయినా నాకు సంతోషం ఇచ్చాడయ్యా. ఈ లోకంలో కురుపులు బాధపడుతున్నాను కానీ ఆ లోకంలో కురుపులు ఉండవయ్యా. ఈ లోకంలో కుక్కలు నాకు వచ్చి కానీ ఆ లోకంలో సంతోషం ఉందయ్యా. కొంతకాలమే బాధపడతా. ఇప్పుడు నవ్వుతున్న వార్లారా అప్పుడు దుఃఖపడతావు అని చెప్పారు. ఇప్పుడు దుఃఖపడుచున్న వార్లారా అయ్యో. లూకాసు వార్త 6:20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, తృప్తిపరచబడతారు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, నవ్వుతారు. మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టేస్తే మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషపడతారు. 24. అయ్యో ధనవంతులారా, మీరు ఆదరణ పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వార్లారా.
ఆకలి కొంటారు. అయ్యో నవ్వేవార్లారా దుఃఖం పడి ఏడుస్తారు. నవ్వావు ఏడుస్తావు. నేను ఇక్కడ ఏడుస్తున్నా, అక్కడ నవ్వుతా. టైం వచ్చేసింది, ఇద్దరు చచ్చిపోయారు. లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు పరలోకంలో. ధనవంతుడు పాతాళంలో పడి ఏడుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి, అబ్రహామా తండ్రివైన అబ్రహామా ఏడుస్తున్నాడండి. కన్నులెత్తి అతడు పాతాళంలో 23వ వచనం బాధపడుతూ కన్నులెత్తి దూరం అబ్రహాము అనుకున్న లాజర్ను చూచి, తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కొనతో నీళ్లు ముంచి నా నాలుక చల్లార్చడానికి లాజర్ను పంపయ్యా. తండ్రివైన అబ్రహామా దాహం తీర్చాలా జరునంపు, తీరిపోని పాపాలన్నీ ఆరిపోని మంటాలాయే, తీరిపోని పాపాలన్నీ ఆరిపోని మంటాలాయే, ఆరాని నరకాగ్నిలోన తప్పించిపోతుంది ప్రాణం. తండ్రివైన అబ్రహామా దాహం తీర్చాలా జరునంపు, ధనవంతుడను భూలోకములో దారిద్రుడను పరలోకములో, ధనవంతుడను భూలోకములో దరిద్రుడను పరలోకములో, త్రావ చుక్క నీరు లేక తప్పించిపోతుంది ప్రాణం. తండ్రివై అబ్రహామా తండ్రి, అల్లాడుతుందయ్యా నా ప్రాణం. భూలోకంలో ధనవంతుడిని అని సుఖపడ్డానయ్యా, చుక్క నీరు దొరకట్లేదయ్యా. భూలోకంలో ధనవంతుడేనయ్యా, ఇక్కడ దరిద్రుడయ్యానయ్యా, చుక్క నీరు దొరకట్లేదు. ఏడుస్తున్నాడు. ఆ దినము నీకు రాకుండా ఉండాలి అంటే ఈ దినము కళ్ళు తెరువు. నీకు దండం పెడతా. ఆ దినం ధనవంతులాగా ఏడవకుండా ఉండాలంటే, ఆ దినాన ధనవంతులాగా తప్పించకుండా ఉండాలంటే ఈ దినము నీ కళ్ళు తెరవాలి. పిల్లల వల్లే కళ్ళు మూసుకొని నష్టపోయిన తర్వాత తెరుస్తావా? దేవుడికి ఇచ్చిన తరుణాలన్నీ పోగొట్టుకున్నాక కళ్ళు తెరుస్తావా? కష్టాలు దుఃఖము బాధ వచ్చిన తర్వాత కళ్ళు తెరుస్తావా? దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన తరుణాలన్నీ పోగొట్టుకున్నాక కళ్ళు తెరుస్తావా? అప్పుడు ఉపయోగం లేదు. ధనవంతుడికి తరుణాలన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఏడుస్తున్నాడు. లేదు లేదు, ఉపయోగం లేదు. కళ్ళు మూసుకుంటే బహుశాపము. సాతాను అవిశ్వాసాన్ని పెట్టి నిన్ను గుడ్డోడించేస్తాడు. లోకపు మనసును పెట్టి నిన్ను గుడ్డోడించేస్తాడు. లోక తలంపులను పెట్టి నిన్ను గుడ్డోడించేస్తాడు. దేవుని వాక్యానికి అవిధేయం చేసి, దేవుని వాక్యం వినకుండా చేసి గుడ్డోడించేస్తాడు. నీ స్థితి గ్రహించుకోకుండా నిన్ను చేసి గుడ్డోడించేస్తాడు, గుడిదాన్ని చేస్తాడు. ఆ దినం కాకముందే ఈ దినమే కళ్ళు తెరువు. మూడోది, ఇంకా చాలా డీప్కి వెళితే ఇంకా టైం చాలదు నాకు. మూడోది 17వ వచనం లోక 24. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటి? దేవుని కలిగిన నీవు దేవుని మాటలు మాట్లాడాలి కదా. లోకస్తులతో లోకపు మాటలు మాట్లాడతావా? దేవునికి వ్యతిరేకముగా, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా, లేక దేవుని సేవకునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నావు? లేక నీ తోటి సహోదరుడికి, నీ తోటి సహోదరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడతావు? నీకు ఆశీర్వాదమేనా? అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, ఒకరు ఎదురుగా మాట్లాడలేనివి వాని వెనుక ఎన్నడూ మాట్లాడకూడదు అనేదండి. నీ ఎదురుగా నేను మాట్లాడలేనివి నీ వెనక ఎన్నడూ మాట్లాడకూడదు. అది పాపమే. ఏదైనా ఉందా ఎదురుగా చెప్పాలి, ఎదురుగా మాట్లాడాలి. ఎదురుగా నీ అంతోళ్ళు లేరు. ఎదురుగా అంత పనికి మాలినోడు లేడు, ఆ అవతలేమో అంత పనికి మాలినోడు లేడు. ఎదురుగేమో నీ అంతోడు లేడు, వెనకేమో అంత పనికి మాలింది లేదు, అంత పనికి మాలినోడు లేడు. ఇదేనా నువ్వు నేర్చుకున్న భక్తి? ఇదేనా
దేవుడు నీకు నేర్పింది. ఇందుకేనా నువ్వు మందిరానికి వచ్చేది? ఇందుకేనా? అయితే బై బై చెప్తా, మీరు వెళ్ళిపోవచ్చు, అట్టడం నాకు అక్కరే లేదు. దేవుని కలిగిన వారు దేవుని మాటలు చెప్పాలి. బలహీనలైన వారిని బలపరిచేవారిగా ఉండాలి. కష్టాలలో ఉన్న వారిని ఆదరించేవారిగా ఉండాలి. నష్టపోతున్న వారిని ఎందుకు నష్టపోతున్నావో చెప్పేటట్టు ఉండాలి. క్రైస్తవ్యములో మొక్కమాటం అనేది ఉండదు. ఖచ్చితంగా చెప్పే మాటలే ఉంటాయి. డాక్టర్ మొహమాట పడి ఆపరేషన్ ఆపడం. ఒక దినాన ఒక ఆమె ఇంతలా పళ్ళు వాసిపోయి పళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు ఒకటే నొప్పండి, పన్నంతా భయంకరంగా వాసిపోయి, దవడంతా వాసిపోయి, చూడండి ఎంతలా వాసిందో, పెట్టుకొని తెచ్చింది. డాక్టర్ గారు అంతా పరీక్షించి, అయ్యో తల్లి పళ్ళన్నీ పుచ్చిపోయినాయి, ఈ పన్ను తీయకపోతే పక్కనున్న పన్ను కూడా పుచ్చిపోద్ది, ఇప్పటికీ పక్కన సగం అయిపోయింది, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ పన్ను తీసేయాలి. పన్ను తీయాలా డాక్టర్ గారు? ఒకటి కాదు, 2 ఉన్నాయి, 3వది కూడా వచ్చింది. సరేలే డాక్టర్ గారు, మళ్ళీ వస్తాలండి అని ఆ డాక్టర్ గారి దగ్గర ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన ఈమె ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ రసీదు కూడా ఉంది. ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన బిల్లు ఉంది, రసీదు ఉంది, డాక్టర్ గారి స్లిప్ ఉంది. డాక్టర్ గారికి, ఈ డాక్టర్ గారు నా పన్ను చాలా బాధగా ఉందండి, అస్సలు తట్టుకోలేకపోతున్నానండి. తట్టుకోలేకపోతున్నామ్మా. ఏంటి ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్టున్నావుగా? వెళ్ళానమ్మా, డాక్టర్ గారు పళ్ళు తీయాలి, 1 కాదు 2 తీయాలి, 3ది కూడా రెడీగా ఉందంటున్నాడు అయ్యా, అందుకని ఇక్కడికి వచ్చా. ఓకే, అర్థమైపోయింది డాక్టర్ గారికి. ఈ డాక్టర్లు ఈ రోజుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది నిన్ను పరీక్షించి నీ నాడి పట్టి నీ దగ్గర పీక్కు తింటారు. నీ నాడి పట్టి నిన్ను పీక్కు తింటారు. ఓహో, ఈమెకి పళ్ళు పీకటం ఇష్టం లేదు, చూద్దాంలే మందులు వాడదాం అని. ఓకేలేమ్మా, నీకు పళ్ళు పీకకుండా తగ్గాలి అంతేగా, ఓకేలేమ్మా. మందులు ఇచ్చాడు, ఇంత పెద్ద కట్ట. ఈరోజు ఒక తల్లి ఇన్ని మందులు పట్టుకొచ్చింది నా దగ్గరికి, ఇన్ని మందులు, ఒక్కో 10 కట్టలు ఇచ్చింది. అయ్యా ఇదేమో బీపీకి, ఇదేమో పొద్దున్నే కడుపులో మంట రాకుండా ఉండటానికి, ఇదేమో బలానికి, ఇదేమో నొప్పులకి, ఇదేమో షుగర్కి, ఇన్ని రకాలు తెచ్చి కుప్ప. నేను చెప్పాను, ఇంత పెద్ద కుప్ప పెట్టుకొచ్చావు, గండూరులో చంద్రమ్మ అని ఒక తల్లి ఉండేది, పెద్ద పెట్టెట్టుకొచ్చింది. ఏమ్మా చెప్పండి, మీరు ఎంతమంది చూసారు ఆ పెట్టె? చూశారుగా ఎంత పెట్టె? ఇంత పెట్టె పట్టుకొచ్చింది. ఆ పెట్టె చూసి నేను అయ్యో ఇన్నొద్దు తల్లి, అయ్యా షుగర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా చెప్పింది. ప్రార్థన చేశాను, అద్భుతంగా ప్రభు ఆమెను ముట్టాడు, పెట్టలేదు. కొడుకు త్రాగుపోతాయి, డబ్బులు అడిగి తీయలేదని నేడి కొడితే కాలు ఇరిగింది. అద్భుతంగా ముసలామ, షుగర్ ఉంది, అన్ని రోగాలు, గుండె జబ్బు ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద పెట్టె మందులు వేసుకొచ్చుకునేది. ప్రభు అద్భుతంగా నెలలోపే ఇరిగిన కాలు కట్టాడు. అవునా కదా? చెప్పండి, ఉన్నారుగా అందరూ. కథలు నాకు రావు, నిజాలే చెప్తా, కథలు నాకు తెలియవు. జీవమును కూర్చింది. ఆది నుండి ఏమి విన్నానో, ఏమి చూచానో, నా చేతులు ఏ తాకినాయో, మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. అదే నేను చెప్పేది. నేను చెప్పేది అంతే, కథలు నా దగ్గర ఉండవు. ఏమైతే ఉందో నిజమే వస్తాయి. ప్రభు ఏం చెప్పాడో, ఏ వాక్యం ఏం చెప్తుందో అదే మీకు చెప్పేది. జీవమును కూర్చింది. ఆది నుండి ఏమి ఉండేనో, మేమేమి విన్నామో, కన్నులార ఏమి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినాయో అది మీకు చెప్పేది. మొదటి యోహాను 1:1. ప్రభు అద్భుతంగా ముట్టాడమ్మా. కాలు ఇరిగిన కాలు కట్టుకుందమ్మా, మందులు వాడలేదమ్మా. పెట్టె మానేసింది, అంత పెట్టె మందులు మానిపడేసింది. నువ్వు కూడా ప్రార్థన చేయి, నేను నీకోసం ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ముడతాడు, ఈ మందులతో పని లేకుండా చేస్తాడు. ఈసారి నిన్ను మందులు నేను చూడకూడదు అన్నానండి. అవునా కదా? చంద్రమ్మ మీకు తెలుసు, మీ ఊరే కదా. మందులని పెట్టి తెచ్చిందిగా, పెట్టిలంతా మీరు చూశారుగా. తర్వాత పెట్టి తెచ్చిందా? అది యేసయ్య చేసే పని. కళ్ళు తెరిస్తే అద్భుతాలు చూస్తావు, కళ్ళు మూసుకుంటే నష్టం చూస్తావు.
కళ్ళు మూసుకుంటే ఎటువంటి ఏ పాము ఏ శత్రువు వస్తాడో అర్థం కాదుగా. కళ్ళు తెరిస్తే చూడగలవు, తప్పుకోగలవు. కళ్ళు మూసుకుంటే ఏ ప్రమాదం పొంచి ఉండదో తెలియదు. తెల్లవారుజాము ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాహనాల ప్రమాదాలు, యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి? ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? నిద్రపోతున్నారా, డ్రైవ్ చేస్తూ కళ్ళు మూస్తారు, అనుకోకుండా ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు పోవటమే కాదు, ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నారు. ఎవరో ఎవరో కళ్ళు మూసుకున్న వాళ్ళు. అయిపోయింది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఇతరుల గురించి చెడు, వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళిట్లా. అవసరమా నీకవి? ఇతరులకు మేలుకరమైన మాటలు ఏమైనా ఉంటే మాట్లాడండి. ఇతరుల గురించి నీకేమైనా ఉపయోగపడతాయా? నువ్వు మాట్లాడే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయా? అయితే మాట్లాడండి. నీ ఆత్మకు ఎదురు ఉన్న ఆత్మలకి నష్టం కలిగించే మాటలు ఏది విన్నా ఏది ఉన్నా అది నీకు నష్టం. నువ్వు చూడకుండా ఎవడో చెప్పిన మాట విని చెడుగా చెబితే జీవితాంతం వాళ్ళ గురించి వాళ్ళని చూడగానే ఏం గుర్తొస్తుంది నీకు? అదే మాట గుర్తొస్తుందిగా. ప్రేమగా చూడగలవా? నేను పలానా సహోదరుడు దొంగతనం చేస్తే చూసా అన్నావు అనుకో, ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బంగారం దొంగతనం చేస్తే నేను చూసా అన్నాడు. నువ్వు చూడలా. ఆయన చూడగానే నీకేం కనిపిస్తుంది? వందనాలు బ్రదర్ అనగానే వీడు దొంగోడు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారుగా. అంతేగా. ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుకు చెప్పావు అంటే ఎంత ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుందో తెలుసా? నీకు వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది, వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేవు, వాళ్ళకేం పాపం అసలు తెలియదు ఏంటో. కాబట్టి అది నీకు ఒక పాపం అయిపోతుంది. ఎన్నడూ నీవు చూడనది కానీ ఎవడో చెప్పింది కానీ ఎన్నడూ ఇతరులకు చెప్పకూడదు. నీ ఆత్మకు భంగం కలిగించేది, ఎదురున్న వారి ఆత్మకు భంగం కలిగించేది ఎన్నడూ చెప్పకూడదు. ఈ దినాలలో సాతాను వాడుకుంటున్నాడు మనుషుల్ని. ఇతరుల మీద చెడు చెప్పడము, ఇతరుల గురించి చెడు మాట్లాడటము, ఇది బహుశాపము. దీని ఫలితముగా నరహంతకులు అవుతారండి. కత్తిపోటు లాంటి మాటలండి. ఫలితముగా నరహంతకులు అవుతారండి. ఎంత తప్పు కదా. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు వాక్యం వింటున్నావు, ఏం మాట్లాడుకుంటున్నావు? నీ తోటి సహోదరుడితో నీ తోటి సహోదరితో నువ్వు మాట్లాడే మాటలు వారి ఆత్మకు ఆశీర్వాదం ఇచ్చేయేనా? వారి ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేయేనా? కుటుంబాలు కట్టేయేనా? నష్టములో దుఃఖములో ఉన్న వారిని ఆదరించేయేనా? నీవు నీ తోటి వారితో మాట్లాడే మాటలు ఏంటి? దేవుని వాక్యంలో మలాకి 3వ అధ్యాయం 13 నుండి 16 చదువుదాం. మలాకి బైబిల్లో పాత నిబంధనల చివరి పుస్తకం 3వ అధ్యాయము 13 నుండి. ఎవరు చెప్తున్నారంట? యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏం చెప్పితిమి అని మీరు అడుగుతారు. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొనుట సైన్యాలకు అధిపతికి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగట వలన ప్రయోజనం ఏమి అనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారట? ప్రార్థనకు రాబోయిన బాగానే ఉంటాం, దేవుని నమ్ముకోపోయినా బాగానే ఉంటాం, దేవుని సేవ చేయకపోయినా బాగానే ఉంటాం, ఆయన ఆజ్ఞలు గైకోకపోయినా బాగానే ఉంటాం. ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనం, దేవుని మందిరకు ఏడవటం వల్ల ఉపయోగం ఏంటి? గర్విష్ఠులు ధన్యులవుతారు, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతారు అనుకుంటున్నావు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు 14, 16 మాట్లాడుకుంటుంటే చెవియొగ్గి ఆలకిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖంలో వ్రాయబడుతుంది. ఏం మాట్లాడుతున్నావో రాసుకుంటాడు దేవుడు. ఏంటి?
నువ్వు ఏమి మాట్లాడుతున్నావో ఒకళ్ళకొకళ్ళు ప్రభు ఏం చేస్తాడు? రాస్తాడు. అబ్బే నేనేమల్లా, అబ్బే నాకేం తెలీదు, వస్తాయి బయటికి. ప్రభు దగ్గరికి వచ్చిన క్రైస్తవుడిలో, యేసయ్యను నమ్మిన వాళ్ళు యథార్థత కావాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా గాజు గ్లాసు లాగా ఉండాలి. లోపలేముందో బయటికి అది కనిపించాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా గాజు గ్లాస్, స్టీల్ గ్లాస్ కాదు. ఇప్పుడు దీనిలో ఇక్కడ ఒక బాటిల్ ఉంది, తీసుకొని రా. అక్కడ ఒక బాటిల్ ఉంది, 2 తీసుకురండి. ఓకే, ఇవి 2 బాటిల్లే. ఇవి రెండిట్లో నీళ్ళు ఉన్నాయి. దీనిలో చూస్తే ఎన్ని నీళ్ళు ఉన్నాయో చెప్పండి. కనిపిస్తున్నాయి. మరి దీనిలో కనిపిస్తాయా? ఎంత ఉన్నాయో తెలియవు. నీకు ఉన్నాయని తృప్తి వెళ్ళిపోయావు అనుకో, బాగా దప్పికైంది అనుకో, ఎక్కడో అడుగునున్నాయి అనుకో, నీకు దప్పి తీరదు, నష్టపోతావు, ఏడుస్తావు, బాధపడతావు. దీనిలో ఉన్నాయి, ఇన్ని నీళ్ళు ఉన్నాయి, దాదాపు 30 ఎంతవరకు వెళ్ళి నాకు సరిపోతాయి అనుకుంటాం. క్రైస్తవ జీవితం ఇది. ఏముందో బయటికి కనపడాలి. క్రైస్తవ జీవితం ఇది కాదు. లోపలేముందో బయటికి కనిపించటం లేదు. క్రైస్తవుడు ఎప్పుడు దీనిని కపటం అంటారు. లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది. క్రైస్తవ జీవితం యథార్థత ఇది. లోపలేముందో బయటికి కనిపిస్తుంది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓపెన్ హార్ట్, లోపలేముందో బయటికి అది కనిపించేటట్టు ఉంటాడు. లోపల ఒకటి బయట ఒకటి క్రైస్తవుడిలో ఉండదు. దేవుడు యేసుప్రభు అడుగుతున్నాడు, ఏంటయ్యా మీరు ఒకరొకరు మాట్లాడుకునేది? అయ్యా, యేసుప్రభు శక్తి కలిగిన ప్రవక్త అనుకున్నామయ్యా. చెప్తున్నారు వాళ్ళు. యేసుప్రభు ఈయన ఎవరో, యేసుని గురించిన సంగతులేనయ్యా మేము మాట్లాడుకుంటున్నాం. ఏంటి మీరు ఒకరొకరు మాట్లాడేది అంటే ఏడుస్తున్నారట. దేవుని సన్నిధిలో నువ్వు సరి అయిన మాటలు చెప్పకపోతే, నీ కుటుంబంలో సరిగ్గా ఉండకపోతే ఏడుపే నీకు. కళ్ళు మూయబడినప్పుడు చెప్పండి, ఆయనను గుర్తుపట్టనప్పుడు, ఒకరినొకరు సరి అయిన మాటలు లేనప్పుడు మీ బ్రతుకులో ఉండేది ఏడుపే. సంతోషంలో ఏడుపు ఉండదో ఏడుపు, సమాధానం ఉండదో ఏడుపు, అప్పుల్లో ఉంటారు ఏడుపు, నెమ్మది ఉండదో ఏడుపు, రోగాలతో ఉంటారు ఏడుపు, బిడ్డల మాటలు వినరు ఏడుపు, ఏడ్పు ఏడ్పు ఏడ్పు. గుర్తుపట్టకపోయినా, కళ్ళు మూయబడినా, సరైన మాటలు చెప్పుకోకపోయినా మీ కుటుంబాలలో వచ్చేది ఏడుపే, దుఃఖముఖమే. మీ ముఖాలు ఏడుపు ముఖాలే. ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఓపెన్ హార్ట్గా, గాజు గ్లాస్ లాగా లోపలేముందో బయటికి అది కనిపించాలి. అలా నడిచే కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించి, మనల్ని నిజ దేవుడు ఎవరో, నిజ మార్గం ఏది గుర్తుపట్టి, నిజ దేవుని చూచే కన్నులు కలిగి ఉండి, సమాధానకరమైన మాటలు ఇతరులతో మాట్లాడుతూ సంతోషముగా నడిచే కృప ప్రభు మనకు అనుగ్రహించి, మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామమును మహిమపరచుకొనును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్తే చాలా వెళ్ళిపోతాను కానీ క్లోజ్ చేసేసాను. ప్రభుని అడుగుదాం. ప్రభా, గుర్తుపట్టలేకపోయానయ్యా, ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టలేకపోయానో, అందుకే నేను ఇలా అయిపోయాను, క్షమించు. ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టలేదు. నిజ దైవజనుడు ఎవరో, మామూలు వాడెవడో గుర్తుపట్టలేకపోయాను. నీలో ఉన్న శక్తి ఏంటో, నీవెంత గొప్ప దేవుడువో, నీ వాక్యం ఎంత శక్తి కలిగిందో, నీ దైవజనుడు ఎంత గొప్పడో మాకు అర్థం కాల. కళ్ళు మూయబడ్డాయి, కళ్ళు మూసుకున్నా, నన్ను క్షమించు. కళ్ళు మూసుకొని వారికి బహుశాపం అన్నావు, నన్ను క్షమించు తండ్రి. వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నా, నాకు వాక్యం అర్థం కావట్లేదు, నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. వాక్యం పెట్టి నేను ప్రార్థించలేకపోతున్నా, నన్ను క్షమించు. ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇతరులకు ఉపయోగపడే మాటలేనా? ఆత్మకు ఉపయోగపడే మాటలేనా? బిడ్డలకు ఉపయోగపడే మాటలేనా? కుటుంబానికి ఉపయోగపడే మాటలేనా? సంఘానికి ఉపయోగపడే మాటలేనా? సమాజానికి ఉపయోగపడే మాటలేనా? అయ్యో అయ్యో, నన్ను క్షమించు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలు ఏంటి అంటే ఏడుస్తున్నారు. గుర్తుపట్టలేకపోయినా
చూడలేకపోయినా, కళ్ళు మూయబడినా, ఒకరికొకరు సమాధానం లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నా మా కళ్ళు మూయబడితే మాకు దుఃఖమే. మీరైతే మా కళ్ళు తెరవాలని, బిలాము కన్ను తెరిచావు, మా కళ్ళు తెరవాలని ఆశిస్తున్నావు. నాయనా గుర్తుపట్టేవారుగా చేయాలని చూస్తున్నావు. ప్రజలు సకల ప్రాంతాల నుండి నిన్ను గుర్తుపట్టి సమూహంగా ప్రజలను తెచ్చి బాధలో ఉన్న వారిని బాగు చేశారయ్యా. మేము మిమ్మలను గుర్తుపట్టాలి, నీ వాక్యాన్ని, నీ సేవకులను గుర్తుపట్టాలి. సహాయము చెయ్యండి. మేము ఇప్పటి వరకు నాయన పిచ్చి మాటలు, ఉపయోగం లేని మాటలు మాట్లాడినందుకు క్షమించు అయ్యా. అందుకే మా కుటుంబాలలో, మా బ్రతుకులో దుఃఖముఖం క్షమించి నీ కొరకు మమ్ము నిలబెట్టు. విన్న వాక్యాన్ని ముద్రవే భద్రపరచు, ఫలాలు ఇవ్వండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచండి నాయనా, మీ సన్నిధి మాతో ఉంచండి. అయోగ్యుని నా ప్రార్థన ఆలకించండి. మా కళ్ళు తెరిచేది మీరు, మా కళ్ళు తెరిచేది మీరు, మా కళ్ళు తెరిచేది మీరు. గుర్తుపట్టేటట్టు చేసేది నీ వాక్యం. మీ యందు భయభక్తులు కలిగిన వారు ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే విని రాసుకుంటారు. మీరు ఆ దినాన మేము చెప్పలేదు, అనలేదు అంటే కుదరదు ప్రభా. దోషులుగా ఆ దినం నిలబడటం కాదయ్యా. ఈ దినానే యథార్థంగా బ్రతకటం నేర్పు. అయోగ్యుడి నా ప్రార్థన ఆలకించు. యేసు నడుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. పాటల పుస్తకంలో నుండి నాదు హృదయపు ద్వారము తెరిచెదను, నాదు హృదయపు ద్వారము తెరిచెదను. 178వ పాట. నాదు హృదయపు ద్వారము తెరిచెదను, నాదు హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపపు రోగికి నీవే గతి, యేసు పాపపు రోగికి నీవే గతి. యేసు చచ్చిన వారిని లేపితివి, మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివి. నేను పాపిని, రోగిని, నీవే గతి. నాకు దిక్కిక లేదిక వేరెక్కడా, నాదు హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపపు రోగికి నీవే గతి. యేసు యాయిరు కుమార్తెను లేపితివి, మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా. నేను చిన్న పాపిని శరణు ప్రభు, నాకు వేరొక మార్గము లేదికను. నదు హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపపు రోగికి నీవే గతి. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన అందుని ధ్వనిని వింటివిగా. నేను పాపిని, అందుని యేసు ప్రభు. నన్ను దాటకు దిక్కిక లేదు ప్రభు. నదు హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపపు రోగికి నీవే గతి. యేసు పాపపు రోగికి నీవే గతి. యేసు పాపపు రోగికి నీవే గతి. వాక్యం అర్థమవుతుందా? దేవుని వాక్యములు ఈరోజు మనం విన్న పాయింట్లు 3. యేసయ్యే వారితో నడుస్తుంటే యేసయ్యని చూచేరు కానీ గుర్తుపట్టలేదు. కళ్ళు మూయబడ్డాయి, చూడలేకపోయారు. 3వది ఏమేమో మాట్లాడుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఫలితముగా దుఃఖముఖులైపోయారు, ఏడ్పే వారిలో ఉంది. మనం సరిగ్గా గుర్తుపడితే, యేసయ్యని గుర్తుపడితే, యేసయ్య వాక్యం సరిగ్గా గుర్తుపడితే, మన జీవితాన్ని మనం సరిగ్గా గ్రహించుకుంటే, లోతుగా మన పశ్చాత్తాపడి ప్రభువులో నడిస్తే అనేకులు దీవెనగా ఉంటాం. అలా ఉండునట్లుగా ప్రభు దయచూపునుగాక. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలు. యెరూషలేము నుండి అమ్మాయి వెళుతున్న ఇద్దరు, మీరు వారితో వెళుతుంటే మిమ్మల్ని చూచారు కానీ మీరు యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. కళ్ళు మూయబడ్డాయి, ఏవేవో ఏడుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏవేవో మాట్లాడుకున్న వారి మాటలు వారిని దుఃఖంలో ముంచినాయి. మా మాటలు మమ్మల్ని ఏడ్పియకూడదయ్యా. ఏడ్చే మమ్మను నవ్విచ్చేటట్టుగా మా మాటలు ఉండాలయ్యా. ఏడ్చే వారికి సహాయపడేగా మా మాటలు ఉండాలయ్యా. సహాయం చేయి.
కళ్ళు ముయ్యబట్టం కాదు, సాతాను ముయ్యాలని, నష్టపరచాలని చూస్తాడు. మీరెవరో, మీ బిడ్డలెవరో, మీ సేవకులు ఎవరో, మీ వాక్కులు ఎంత గొప్పవో నాయనా గుర్తుపట్టకుండా చేయాలని చూస్తుంటాడయ్యా. ఎంత గొప్ప దేవుడువో మేము విన్నాము. మార్గము నేనే, సత్యం జీవము నేనే, ద్వారము నేనే, జీవాహారము నేనే, పునరుద్ధానము నేనే, ఫలింపజేసేవాడను నేనే మీరు చెప్పారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు మేము ఎక్కడ చూడలేదు తండ్రి. ఇటువంటి దేవుడిని నమ్మకంగా వెంబడించి దీవించబడి అనేకులకు దీవెన పంచువారిగా మమ్మల్ని చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్రవే, భద్రపరచు, ఫలాలేవు. పిల్లి పిల్లల వలె సమయం అంతా పోగొట్టుకున్నాక కళ్ళు తెరిస్తే కాదు, బిలాము వలె కళ్ళు తెరవబట్టం మాకు నేర్పు. కళ్ళు తెరిచిన వాని నుండి వచ్చిన దేవోక్తి రక్షకుడులో ఇలాగ యాకోబులో ఉదయిస్తాడని చెప్పాడు తండ్రి. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది అని చెప్పాడు తండ్రి. ప్రవక్త అయ్యాడు కళ్ళు తెరిచినప్పుడు. మా కళ్ళు తెరవబడితే అనేకులకి మేము ఉపయోగపడతాము, మా కుటుంబానికి ఉపయోగపడతాం. సాతాను మా కళ్ళు మూసేశాడు ఆ విశ్వాసాన్ని పెట్టి, లోకము, లోకాలోచనలు, లోక స్వభావాన్ని పెట్టి మా కళ్ళు మూసేశాడు అయ్యా. పరలోకం కనిపించట్లా మాకు అయ్యా, నరకం కనిపించట్లేదు మాకు, లోకమే కనిపిస్తుంది, క్షమించు. ఈ దిన విత్తిన వాక్యాన్ని ముద్రవై, భద్రపరచు, ఫలాలి. వివిధ సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలు మీరు తీర్చుము. అయోగ్యుడు నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రైన దేవునిదయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, నిజ దేవుడు యేసు ప్రభుని, ఆయన బిడ్డలను వాక్కులు గుర్తుపట్టి, ప్రభువుని చూచి ముయ్యబడిన కన్నులు కాకుండా తెరవబడిన కన్నులు కలిగి సరి అయిన మాటలు మాట్లాడుకుంటూ సంతోషంతో బ్రతికే బ్రతుకు ప్రభు మనకి అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామమును మహింపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.